నుంచి. సో ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్ మల్లికార్జున రెడ్డి గారు అండ్ అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిద్దరిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అలాంగ్ విత్ అవర్ డైరెక్టర్ రాజ్ నరేంద్ర గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఒక చిరు సత్కారాన్ని లక్ష్మీ వైష్ణవికి అందిస్తున్నారు. అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్తో ఇవాళ ఈ టీజర్ లాంచ్ని మరింత బ్యూటిఫుల్గా చేసిన తను అని చెప్పాలి. ఓ మీ ఇంట్లో టాలెంట్ ఆటోమేటిక్గా ఉందండి, బ్లడ్లో ఉంది ఐ థింక్. సో మన డైరెక్టర్ గారి బ్రదర్ డాటర్ అనమాట తను. గాడ్ బ్లెస్ యూ లక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. మీరు హ్యాపీగా కూర్చోవచ్చండి. ఇప్పుడు మనం మన టీజర్ లాంచ్లోకి వెళ్ళిపోదాం. ఫర్ టీజర్ లాంచ్ ఐ రిక్వెస్ట్ బొకేస్ ఇవ్వడానికి మల్లికార్జున రెడ్డి గారిని అండ్ విష్ణువర్ధన్ రెడ్డి గారిని వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము వచ్చే అతిథులకి బొకేస్ అందించడానికి. సో టీజర్ లాంచ్ కోసం ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ మన మీడియా మిత్రుల చేతుల మీదుగా, అంటే ఒక సినిమాకి నేను ఎప్పుడు చెప్తుంటా ప్రతి వేదిక మీద, ఒక సినిమాకి ప్రేక్షకులకి టీంకి మధ్యలో ఒక వారధిలా ఉంటారు మీడియా. సో వారి చేతుల మీదుగా ఇవాళ కలివివనం మన టీజర్ లాంచ్ జరగబోతుంది. సో ఆలస్యం చేయకుండా ముందుగా నేను లక్ష్మీనారాయణ గారు టీఎఫ్జే ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. మరొక లక్ష్మీనారాయణ గారు హెచ్ఎం టీవీ నుంచి వారిని వేదిక రాసిన స్వాగతిస్తున్నాము. రాంబాబు గారు సినీ జోష్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మరొక రాంబాబు గారు TV5 ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో వారి నలుగురిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. సో బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము మీడియా మిత్రుల్ని. సార్ బొకేస్. సో రాంబాబు గారికి బొకేతో అండ్ ప్లాంట్తో ఒక మొక్క నాటాలి రాంబాబు గారు మీరు.
ఎవరింట్లో వాళ్ళండి, పక్కింట్లో నాటితే వాళ్ళు ఒప్పుకోవద్దు. సో సో 70 ఎకరాల భూమిని వనంగా మార్చిన అద్భుతమైన వ్యక్తి అని చెప్పాలి ఆయన. సో ఆలస్యం చేయకుండా దుచ్చర్ల సత్యనారాయణ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదికకు స్వాగతం. అలాగే రాఘవ్ గారిని కూడా వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం బొకేతో, సారీ ప్లాంట్తో. మేము టైటిల్ కలివి వనం కాబట్టి మొత్తం మెయింటైన్ కూడా మంచిగా ఆ గ్రీన్స్తో నింపుదామని ఫిక్స్ అయ్యాము. ఓకే, ఆఫ్టర్ దిస్ పిక్చర్ విల్ స్టార్ట్ అవర్ టీజర్ లాంచ్లోకి వెళ్ళిపోదాం మనం. టేక్ ఇట్ బ్యాక్ అండి, మేము మీ కార్లో పెట్టిస్తాం రాఘవ్ గారు, అండ్ మేము మీ కార్లో పెట్టించేస్తాం, పర్లేదు, ఏం లేదు. మీరు ఇప్పుడు ఒక యూనిటీగా చెప్పాలన్నమాట, కలివి వనం టీజర్ లాంచ్ అని, అందుకని మీడియా మిత్రులతో కలిసి సెల్ ఫోన్ పక్కరా. కలివి వనం టీజర్ లాంచ్. కలివి వనం టీజర్ లాంచ్. ఓకే, ప్లీజ్ ఎవ్రీబడి సెటిల్ డౌన్ అండి. బాగా సౌండ్ చేస్తుందండి, చాలా తొందరగా ఈ బ్యానర్ అందరికీ మధ్యలోకి వెళ్ళి బిగ్గెస్ట్ బ్యానర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి ఆలోచనతో ఒక సినిమా కాన్సెప్ట్ తీసుకొస్తే మీరు దానికి డబ్బులు పెట్టారు కాబట్టి, జనరలీ బిజినెస్ కమర్షియల్ కాకుండా ఏదైతే అవసరమో ప్రజల కోసం ఆలోచించి, జనాల కోసం ఆలోచించి, ప్రకృతి కోసం ఆలోచించి ఒక సినిమా ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి ఉద్దేశంతో వస్తుంది కాబట్టి అది డబ్బులు ఇచ్చి మరిన్ని మంచి సినిమాలు మీరు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్ వస్తుంది మధ్యలో, ఒక ఐ పెడితే ఎయిర్ అవుతుంది అది. సో ఆ ఊపిరి బ్యానర్ కూడా పోసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఆలస్యం చేయకుండా విల్ స్టార్ట్ విత్ ద ప్రొడ్యూసర్స్ అనమాట. వాళ్ళని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. ఐ రిక్వెస్ట్ మల్లికార్జున రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో కలివి వనం అన్న చిత్రంతో ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్తో ఈ ఇద్దరు ప్రొడ్యూసర్స్ మన ముందుకు వస్తున్నారు. వారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి ఉద్దేశంతో ఒక చిత్రం మన ముందుకు వస్తేనే, అంటే జనరలీ విష్ణులోకం ఎలా ఉంది అనేది మనకు తెలియదు, క్రియేట్ చేసిన డైరెక్టర్స్, రాసిన రైటర్స్ వల్లే తెలిసింది. సో ఇలా వాళ్ళ విజువలైజేషన్, ఇమాజినేషన్ నుంచే మనకు తెలిసిందనమాట. ఒక డైరెక్టర్ ఏదైనా చేయగలుగుతారు మన మైండ్లోకి. సో ఒక మంచి ఇలాంటి కాన్సెప్ట్ని మన ముందుకు తీసుకొస్తున్నారు, అత్యవసరమైన కాన్సెప్ట్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. రాజ్ నరేంద్ర గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో వారు ఇంతకుముందు ఆల్రెడీ 2 చిత్రాలకి దర్శకత్వం వహించారు. అండ్ అలాగే ఫన్ టు రన్ అన్న చిత్రం కూడా అతి తొందరలో రిలీజ్కి ఉందన్నమాట. అండ్ ఇప్పుడు కలివి వనంతో మన ముందుకు వస్తున్నారు వారు. అండ్ ఒక చిత్రాన్ని మనం చూస్తున్నాము అంటే అది ఆ విజువల్ చాలా బాగుండాలి. అన్న ఆర్ట్స్ మనం కూర్చోబెడుతుంది ఇంత బిజీ స్కెడ్యూల్లో అంటే. సో అఫ్ కోర్స్ నేచర్ అంటేనే అందం. ఆ అందాన్ని కెమెరాతో సూపర్గా క్యాప్చర్ చేసిన, మరింత అందంగా క్యాప్చర్ చేసిన జిఎల్ బాబు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము, సినిమాటోగ్రఫీ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ అలాగే ఎడిటర్ చంద్రమౌళి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. డైలాగ్స్ అందించిన కిషోర్ గారు, కోటగల్లి కిషోర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ ఈ చిత్రానికి బ్యూటిఫుల్ మ్యూజిక్ని అందించి, సో ఈ చిత్రానికి మ్యూజిక్ ద్వారా ఊపిరి పోసిన మదిన్ ఎస్కే గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఈ చిత్రంలో నటించి మనందరి ముందుకు వస్తున్న బలగం సత్యనారాయణ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో నెగిటివ్ షేడ్తో ఈ చిత్రంలో కనిపిస్తారు. తన పర్ఫార్మెన్స్తో మనందరినీ డెఫినెట్గా మెచ్చుకునేలా చేస్తారు. సతీష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మరొక యాక్టర్ సతీష్ గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. ఈ చిత్రంలో ఆ బ్యూటిఫుల్ అమ్మాయి మన నాగదుర్గ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారో, రఘుబాబు గారు అండ్ సమీట గాంధీ గారు, వితర్ సత్య గారు ఎలా అయితే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారో,
పిల్లలు ఉన్నారండి, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది. దాంట్లో అక్షిత, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. షాన్వి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. రసూల్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. నిహార్ అండ్ రిజ్వాన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఈ పిల్లల్ని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే డిఏ అందించిన రత్నాకర్ రెడ్డి గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సీజీ చేసిన మణి గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. సో ఈ చిత్రం ద్వారా అంటే ఒక అందమైన చిత్రం, అందమైన ప్రకృతిని క్యాప్చర్ చేసిన చిత్రం, అంతే అందంగా కనిపిస్తున్న అమ్మాయి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసి మన ముందుకు వస్తున్న నాగదుర్గ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో అలాగే లిరిక్స్ అందించిన కాసల శామన్నని వేదిక మీద రాస్తుందిగా కోరుకుంటున్నాం. తిరుపతి మాట్లా గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. కమల్ ఇస్లావత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని కూడా వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. మరి ఇవాళ స్నేహితుడి కోసం ఇక్కడ వరకు వచ్చిన కయ్యూం గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో ఇందాక చెప్పినట్టు భూమిని వనంగా చేసి, అంటే ఇంత పెద్ద హృదయం ఉంటేనే కదండి జరుగుతుంది ఇవన్నీ. సో కమర్షియల్ చేసుకోవచ్చు, హ్యాపీగా డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎందుకు దాంట్లో మొక్కలు నాటాలి, ఎందుకు దాన్ని వనంగా చేయాలి? సో అంత మంచి ఉద్దేశాలు, అంత మంచి ఆదర్శాలు ఉన్నాయి కాబట్టి ఆయన అలా చేశారనమాట. సో ఆలస్యం చేయకుండా దూచర్ల సత్యనారాయణ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నుంచి రాఘవ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాస్తుందా దుచర్ల సత్యనారాయణ గారు. అండ్ అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నుంచి రాఘవ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. డైరెక్టర్ హరిచరణ్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. హరిచరణ్ గారిని వేదిక రాస్తే స్వాగతం పలుకుతున్నాము. ఓకే, ఒక పిక్చర్ తర్వాత మనం స్పీచెస్లోకి వెళ్దామండి. హరిచరణ్ గారు జాయిన్ అయిన తర్వాత వన్ పిక్చర్ ఫర్ మీడియా. రుద్రంగి గోపి గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. బుల్లెట్ బండి లక్ష్మణ్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. రేంజర్ల రాజేష్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. బాపి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. బాపి గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఛానల్స్ అయిపోతే చెప్పండి. ఓకే, యా, నేను చెప్పిన వాళ్ళు మాత్రం ఒక స్టెప్ ఫార్వర్డ్ అండి. దాంట్లో రాజ్ గారు అండ్ మల్లికార్జున రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, నాగదుర్గ, ప్లీజ్ ఒక్క స్టెప్ ఫార్వర్డ్ రారా. పిల్లలందరూ వెనకే ఉండండి, ఒక స్టెప్ ఫార్వర్డ్. అండ్ కాసర్ల శ్యామ్ గారు, ప్లీజ్ ఒక్క స్టెప్ ఫార్వర్డ్ రారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. అండ్ సినిమా బాగాడాలని కోరుకుంటూ జై హింద్. జై హింద్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు డిఓపి గారు టర్న్ అనమాట. జిఎల్ బాబు గారు రండి. నాకు తెలుసు ఎవరు
జనరలీ యాక్టర్స్ చేయగానే వన్ మోర్ అని అడుగుతారుగా. ఇప్పుడు కెమెరా ముందుకు వస్తే మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుస్తుంది ఆయనకి. రండి బాబు గారు, ఒక వర్డ్ అయితే చెప్పాలట. అరే రామా. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ మదిన్ ఎస్కే గారు. మదిన్ గారు, ఇంకా మీకే ఇవ్వాల్సి వస్తుంది మైక్. డిఓపి గారు నిరాకరించారు మాట్లాడడానికి. ఓకేనా? హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీ ఆపర్చునిటీ ఇచ్చిన రాజన్నకు థ్యాంక్ యూ. అండ్ మీరు మాట్లాడుతున్నారా? అంటే వినబడట్లేదా? ఆహా, రావట్లేదే. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ రాజన్న. రాజన్న నాకు ఎప్పటి నుంచో 7 years 8 years బ్యాక్ నుంచే తెలుసు. సడన్గా పిలిచి మది నీ మూవీ నువ్వు చేయాలని అంటే థ్యాంక్ యూ అన్న. పెంచుకోండి కదా, మిక్సింగ్ చేసుకో. కొంచెం కీబోర్డ్ వాల్యూమ్ పెంచరా? యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న. నాకు అంటే నేచర్తో నెక్స్ట్ నా ఫ్యూచర్ మారాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. అండ్ నన్ను అంటే నేను ఒక్కనే కాదు, నా టీం ఉంటుంది కదా, లిరిక్స్ కానీ నెక్స్ట్ నాకు పనిచేసిన లైవ్ ప్లేయర్స్ కానీ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అండ్ శ్యామన్న, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలకు రాసి అన్న నాకు ఒక్క పాట ఇందులో రాసి పెట్టాలన్న అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా 100% రాస్తాం అదేనని నాకు ఒక్క 1 weekలో సాంగ్ ఇచ్చాడన్న. థ్యాంక్స్ అన్న శ్యామన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. చిన్న ఇన్పుట్ ఎలా ఇచ్చాడంటే శ్యామన్న నాకు, నరకాలి అనుకుంటే నరకాలు నీ చుట్టే, అంటే మనం నరకాలి అనుకుంటే నరకాలు నీ చుట్టే, అడివమ్మే లేకుంటే ఈ జగమే లేనట్టే, మిగిలేది ఇక మట్టే. ఇట్లాంటి ఇన్పుట్ తెలుపు అది అంటే థ్యాంక్ యూ అన్న. అసలు ఈ లైన్తో సినిమా హిట్ కొట్టబోతున్నాం అన్న మనం అని చెప్పాను. ట్యూన్ కూడా అద్భుతంగా వచ్చింది ఆ పాట. అండ్ మాటల తిరుపతి అన్న ఇంకా లేడు అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న కూడా మంచి పాట వేయడం జరిగింది. కమల్ ఇస్లావత్ అన్న మంచి మెలోడీ సాంగ్ రాయడం జరిగింది. అండ్ మా ప్రొడ్యూసర్స్ మల్లిక్ అన్న అండ్ విష్ణు అన్న నన్ను నమ్మి ఈ సినిమా నాకు ఇచ్చి అందుకు 100% నా వంతు నేను న్యాయం చేస్తానని కోరుకుంటున్నాను. టీజర్ కదా, చిన్నగా నేను కూడా టీజర్లో దీన్ని ముగిస్తున్నా. నెక్స్ట్ ప్రీ రిలీజ్లో కొంచెం గట్టిగా మాట్లాడని ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, టీజర్ కాబట్టి కొంచెం స్లోగా మాట్లాడా. ప్రీ రిలీజ్ సౌండ్ మామూలుగా ఉండదు అంటున్నారు, అంతే కదా. సో డైలాగ్స్ అందించిన కిషోర్ గారు మాట్లాడతారు ఇప్పుడు. డైలాగ్ రైటర్ కిషోర్ గారు. ఓకే, ఆయన నెక్స్ట్ ఈవెంట్లో జాయిన్ అవుతారు. ఆయన అక్కడ కలుసుకుందాం మనం. సో యా, ఏంటి మరి అక్షిత, శాన్వి ఏమన్నా ప్లాన్ చేశారా స్పీచ్లకి? థ్యాంక్స్ అంకుల్, అదే కదా వెనక్కి తిరిగి ప్రొడ్యూసర్ అంకుల్కి థ్యాంక్స్, డైరెక్టర్ అంకుల్కి థ్యాంక్స్. మనతోటి మామూలుగా ఉండదు. అమ్మో రే, వీడు నిజంగానే మామూలుగా లేడు. ఇది నెక్స్ట్ జనరేషన్, ఇది నెక్స్ట్. ఫస్ట్ ఎవరో ఒకళ్ళు మాట్లాడరా? ఓకే, ఆ లుక్ ఏంటి భయపడుతున్నాడు వాడు లుక్తోనే. నువ్వు మాట్లాడమ్మా. మొత్తం అందరు వెళ్ళండి ఒకేసారి, మొత్తం అందరు స్పీచ్ ఒకేసారి కంప్లీట్ అవ్వాలి. బుడతావు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. మనం అందరం ప్లాన్స్ కంపల్సరీగా నాటాలి. ఈ మూవీ చాలా బాగుంటుంది, మీరు చూసారు కదా, ఇది కూడా అలానే. బట్ పర్ఫెక్ట్ స్పీచ్ అసలు. అందరికీ నమస్కారం. నా పేరు నిహార్ రెడ్డి. నేను ఈ సినిమాలో సూర్య పాత్ర చేశాను. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ రాజేంద్ర సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా షూట్ టైంలో నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇంకా మా టీం నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే రాజేంద్ర సార్ తన ప్రాణం పెట్టి సినిమా తీశారు, చూస్తే ఇంకే అర్థమవుతుంది. ఇంకా మీ సపోర్ట్ ఇంకా లవ్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ. ఫ్యూచర్ హీరో వాడు, తెలుస్తూనే ఉంది. నేను మాట్లాడినట్టుంది, మౌనవ్రతం తీసుకుంది వాడ. యా, మాట్లాడు. హలో ఎవరివన్, నా పేరు మొహమ్మద్ రిజ్వాన్, చైల్డ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ వరంగల్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీలో ఒక మంచి రోల్ ఇచ్చినందుకు మన డైరెక్టర్ సార్కి, చరణ్ సార్కి అండ్ మన ప్రొడ్యూసర్ సార్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక మూవీ తీయాలంటే చాలా కష్టపడతారు, కానీ ఇంకా ఈ మూవీ తీయడానికైతే ఇంకో ఎంత ఎఫర్ట్ పెట్టాలంటే అసలు మాకన్నా ఎక్కువ కష్టపడారు మన డైరెక్టర్ సార్, మన నాదుర్గక్క అండ్ మన చరణ్ సార్ వాళ్ళందరూ.
అండ్ మీ అందరూ కూడా మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేసి మా మూవీని ఒక గ్రాండ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా మా టీం అందరం కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఫ్రెండ్స్ నిహాల్, అక్షిత, సాన్వి అండ్ రసూల్, అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అసలు వీళ్ళు కూడా మీ కష్టాన్ని గుర్తించారంటే మీరు ఎంత కష్టపడ్డారు ఈ సినిమా కోసం నాకు అర్థమైపోయిందండి. ఫ్యూచర్ కనిపిస్తుందిరా నాకు, మామూలుగా లేదు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. అక్కనే అన్నాడు, థ్యాంక్ గాడ్. నువ్వు వద్దా చాక్లెట్ తర్వాత తిందాం మన ఇద్దరం. నాకు ఈ చిన్న ఆపర్చునిటీ అంటే ఈ చిన్న ఛాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ డైరెక్టర్ సార్కి థ్యాంక్స్. ఇంకా నేనేం మాట్లాడలేకపోతున్నా. నాకు ఈ చిన్న ఛాన్స్ ఇచ్చినందుకు కూడా ఐ ఫీల్ సో హ్యాపీ. దిస్ మూవీ షుడ్ హిట్ అలాట్. ప్లాంట్స్ని ఎక్కువ నాటండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మో వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళండి కొంచెం బ్యాక్కి ప్రశాంతంగా మీరు. ఇప్పుడు బలగం సత్యనారాయణ గారు మాట్లాడతారు. నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్కి. ఈ మూవీలో నాకు చాలా మంచి రోల్ ఇచ్చారు. అంటే మీరు బలగంలో చూశారు, అది ఒక రసం అనుకుంటే ఇందులో నవరసాలు మిళితం చేసిన క్యారెక్టరు త్రూ అవుట్ ఉంటుంది. న్యాయం చేశాను అనుకుంటున్నాను. అడవుల్లో, విలేజ్లో ఎంజాయ్ చేస్తూ చేశాము, కష్టమనే తెలియకుండా. అంటే అంత కష్టపెట్టారు మమ్మల్ని డైరెక్టర్ గారు. పిండి పిండి వదిలిపెట్టారు మొత్తం. పరుగులు, ఉరుకులు, అరుపులు విపరీతంగా. మా కష్టం 100కి 100 పాళ్ళు ఫలిస్తుందని ఆశిస్తున్నాను. కలివివనం ద్వారా మీ అందరికీ ఒక అద్భుతమైన సినిమా రాబోతుంది. ఒక సామాజిక స్పృహతో చేసిన సినిమా ఇది, ప్రయత్నం ఇది. మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సతీష్ గారు మాట్లాడతారు. మరొక యాక్టర్, విలన్ రోల్ చేసిన సతీష్ గారు మీరే కదా? ఓకేనండి. అండ్ ఇలాగే ఆర్టిస్ట్, ఒక్క నిమిషం సార్ బిఫోర్ యూ స్టార్ట్. ఆర్టిస్ట్ చంద్రం గారు వెన్నీలో ఉన్నారు, వారిని వేదిక జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. యా సతీష్ గారు ప్లీజ్ కంటిన్యూ అండి. థ్యాంక్ యూ అండి. నా పేరు అడ్ల సతీష్ కుమార్. 30 సంవత్సరాల మా సుదీర్ఘ ప్రయాణం. మేమంతా ఒక టీం. శ్యామన 30 సంవత్సరాల క్రితం ఒక ప్రయాణం. ఈరోజు ఈ వేదిక పైకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ డైరెక్టర్. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు, స్క్రీన్ మీద చూపించినందుకు లవ్ యూ లాట్. అండ్ మీ సినిమాలో, మీ పాటల్లో చేయడం నాకు ఆనందంగా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ కలివి వనం మనందరినీ ఇన్స్పైర్ చేస్తుంది. మాటలతో కాకుండా చేతులతో అందరం మొక్కల్ని నాటుదాం. మన వనాన్ని మనం కాపాడుకుందాం, మన వాయువును మనం కాపాడుకుందాం. ప్లీజ్ ఎవ్రీబడి అండ్ విష్ యూ ఆల్ అ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే టుడే. గాడ్ బ్లెస్ అర్త్, గాడ్ బ్లెస్ అస్ ఆల్, అండ్ గాడ్ బ్లెస్ నారద్. బాస్ ఈస్ బ్యాక్ లాగా ఆఫ్టర్ లాంగ్ టైం. రాజన్న, ఈ సినిమా హిట్ కావాలి, అందరికీ మంచి పేరు రావాలని, అవార్డు కొట్టాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ నాగదుర్గ, గాడ్ బ్లెస్ యూ. యూ రాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ విలేకర్స్ నుంచి సినీ జోష్ రాంబాబు గారు, ఐ రిక్వెస్ట్ ఆర్డర్ స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ చిత్రం గురించి, అంటే టీజర్ ఇప్పుడే చూసారు కాబట్టి ఆయన ఒపీనియన్ తెలుసుకుందాం మనము. అండ్ దానికంటే ముందు లిరిక్స్ అందించిన తిరుపతి గారు మాటలు విందాం మనం. తిరుపతి గారు రాలేదా? ఓకే. కమల్ గారు ఉన్నారా ఇక్కడ? యా కమల్ గారు, మరొక లిరిసిస్ట్ కమల్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఇంత మంచి సినిమాలో నన్ను భాగం చేసినందుకు డైరెక్టర్ రాజనేంద్ర అన్నకి, అలాగే ప్రొడ్యూసర్స్ మల్లిక్ అన్నకి, అలాగే విష్ణు అన్నకి కృతజ్ఞతలు. ఈ సినిమాలో నేను ప్రకృతి తనకు తానుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే అదే ప్రకృతి ఆ అమ్మాయిని గురించి పాడితే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్ ఇచ్చిండన్న. దానికి మంచి ట్యూన్ కూడా మధ్యన చేయడం జరిగింది. పాట చాలా బాగా వచ్చింది. తొందరలో రిలీజ్ అవుతుంది. ఈ టీంలో నన్ను భాగం చేసుకున్నందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని కళ్ళకు కట్టినట్టుగానే ఉంటుంది. అందరికీ నచ్చుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కాసర్ల శామన్ అని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. శామన్న
ఎన్నో బ్లాక్ బస్టర్స్ సినిమాలు, ఆయనకి సక్సెస్ కొత్త కాదు. బట్ వీళ్ళు ఫ్రెండ్షిప్ అండి, ఇక్కడ స్నేహం అనమాట డైరెక్టర్ గారికి అండ్ తావన్నకి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా కలివివనం ఈ చిత్రాన్ని ఆశీర్వదించడానికి, అభినందించడానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ టీవీ మీడియా మిత్రులకు, మిగతా అభిమానులకు, మిత్రులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రం చాలా చిత్రంగా తయారైన సినిమా ఇది. కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి సినిమా రంగంలో కావచ్చు, అటు యూట్యూబ్లో కావచ్చు, తనకంటూ తన ప్రతిభను మెరుగుదిద్దుకుంటూ ఒక మంచి హిట్ కోసం తనను తాను సానబెట్టుకున్న నా తమ్ముడు, నా మిత్రుడు రాజ్ నరేంద్ర. ఈ చిత్రానికి మంచి కథ తయారు చేసుకోగానే దాన్ని ప్రోత్సహిస్తూ మేము ఖచ్చితంగా సినిమా తీస్తామని చెప్పి వచ్చిన మల్లికార్జున అన్న, విష్ణువర్ధన్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు నిజంగా ఈ సినిమా పోస్టర్ ఆవిష్కరణ రోజు చూస్తే ఏ స్టార్లు లేరు, బట్ కొంత వందల మంది యూట్యూబ్ స్టార్లు వెనక బలంగా నిల్చొని ఈ చిత్ర పోస్టర్ ఆవిష్కరణకు వచ్చారు. ఆ రోజు నేను అటెండ్ కాలేకపోయాను, కానీ వీడియోల ద్వారా చూసినప్పుడు వీళ్ళు ఒక కుటుంబంగా ఏర్పడి ఒకరినొకరు అభినందించుకున్న తీరు, ఒకరినొకరు ప్రోత్సహించుకున్న తీరు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఆ పోస్టర్ ఆవిష్కరణకు విచ్చేసిన ప్రతి ఒక్క యూట్యూబ్ స్టార్కి, అంటే యూట్యూబ్ అనేది ఎందుకు మెన్షన్ చేస్తానంటే మీరు నిజంగా స్టార్లు, కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని దాని మీద మీ ప్రతిభను చాటుకుంటున్నారు. మీరు ఏ స్టార్లకు కూడా తీసిపోని వాళ్ళు, మీరు మంచి స్టార్లు, ఫ్యూచర్లో కూడా ఇంకా పెద్ద ఎత్తుకు ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ముఖ్యంగా ఈరోజు రాజా, నువ్వు నన్ను క్షమిస్తే ఒక మాట చెప్తా. ఈరోజు నేను రావడానికి ఏకైక కారణం మా చెల్లె నాగదుర్గ. ఎందుకంటే పోస్టర్ రిలీజ్ రోజు నాకు ఒక మెసేజ్ పెట్టింది, అన్న నా తొలి అడుగులో నీతో కలిసి నా తొలి అడుగు పడబోతుంది, నువ్వు పాట రాసిన చిత్రం ద్వారా నేను పరిచయం అవుతున్నా, నువ్వు ఖచ్చితంగా రావాలి అంటే ఆ రోజు నాకు అసలు వీలు కాలేదు. కానీ ఈరోజు ఖచ్చితంగా మన టీజర్ ఆవిష్కరణ రోజు నాగదుర్గ కోసం ఖచ్చితంగా రావాలని మా చెల్లి కోసం ఇక్కడ దాకా రావడం జరిగింది. అఫ్కోర్స్ నీ కోసం 100%, అక్కడ ఇంకొక 50% ఎక్కువ, 150% రావడానికి కారణం ఇది. 100కు 100. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు రెమ్యూనరేషన్ చూడకుండా పాత్ర యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని, సినిమా యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని మీరు సహకారం అందించినందుకు మీకు రాజా తరఫున, మా రాజు తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నాతో పాటు పాటలు రాసినటువంటి తమ్ముడు మాటల తిరుపతి, కమల్ ఎస్లావత్కి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంకా మా సతీష్ అట్లా మా ఆఫీసర్, దాదాపు 30 సంవత్సరాల ప్రయాణం మాది. ఆడియో రంగంలోకి నన్ను పరిచయం చేస్తూ నాతో గల్లు గల్లు గారెడు పిల్ల అని ఒక క్యాసెట్ తీయడం జరిగింది. దాని మొత్తం పాటలు నేను రాసి, అసలు నాకంటూ ఒక ప్రతిభ ఉంది, మార్కెట్లోకి నేను వెళ్ళొచ్చు అని నన్ను ప్రోత్సహించినటువంటి ముఖ్యమైన వ్యక్తి. ఆ ప్రయాణంలో ఈరోజు ఈ వేదిక మీద ఈ చిత్రంలో ఒక మంచి పాత్ర చేసినందుకు ఆఫీసర్ ఐఎమ్ వెరీ హ్యాపీ, అంటే ప్రౌడ్ చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్యామ్ బాబా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా మదిన్ మీద ఒక కంప్లైంట్ ఉంది నాకు. చిరు లీక్స్ తర్వాత నెక్స్ట్ లీక్ నీదే. ఇప్పుడు ఇక్కడ నా పాట ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఏ పాట రిలీజ్ అవ్వలేదు, నా పాటలో ఉన్న లైన్లు చెప్పావు, నువ్వు చెప్పినందుకు నీ వెనక నేను వస్తూ ఇంకొక 4 లైన్లు లీక్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అందరికీ తెలుసు, అందరు చెప్పిందే, మనం ప్రకృతి మనలో భాగం, మనం లేకుంటే ప్రకృతి లేకుంటే మనం లేమని. అందుకనే ఆ ప్రకృతి తల్లిని నాశనం చేయొద్దు, దాన్ని దూరం చేసుకోవద్దు, దాని నుంచి మనం వినాశనానికి గురి కావద్దు అని చెబుతూ రాసిన పాటలో, ప్రాణాలు పోసే వనము తన ప్రాణాన్ని తీసే గుణము, అమ్మపైనే నీకు ఆ రణము, తీరిపోతుందా ఇక నీ రుణము అని రాశాను. అందులో ఆకుపచ్చ కన్నీరు చూడు చిగురాకు కళ్ళలో రాలంగా, కొమ్మ గుండెల్లో చెమ్మ చూడరా అని ఇట్లాంటి ఎంతో మంచి పదాలు రాసి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చే అవకాశాన్ని నాకు కల్పించినందుకు తమ్ముడు రాజ్ నరేంద్రకి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా ద్వారా తనలోని ప్రతిభను ఇంకా మెరుగుపెట్టుకొని ప్రపంచానికి పరిచయం కాబోతున్న మా మదీన్కి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, మిగతా అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామన్న, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఎక్కువసేపు మనం నుంచోపెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకని ఫస్ట్ నేను సత్యనారాయణ గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇక్కడికి మీరు వచ్చినందుకు. ఆ మధ్యలోకి వెళ్ళండి, దూచర్ల సత్యనారాయణ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ దండాలు. పంచదేవతలు, ద మదర్ ఎయిర్, మదర్ స్కై, మదర్ ఎయిర్, మదర్ ఫైర్ అండ్ మదర్ వాటర్, వాళ్ళకు దండాలు. 6వ పవర్, 6th పవర్ అండ్ 6th మదర్ ట్రీ, ఆ చెట్టు తల్లి, ఆ తల్లికి దండాలు. పంచదేవతలు పుట్టి ది క్రియేషన్ ఆఫ్ 5 సుప్రీం పవర్స్ అండ్ మదర్స్ ఈజ్ ఆఫ్ 40,000 40 lakh ఇయర్స్. ఇక చెట్టు పుట్టి 38,000 to 40,000 ఇయర్స్. ఈ చెట్టుని అమ్మ అనలే, భూతం అని చెప్పలేదు, ఆ 5తోటే లిమిట్ చేసుకున్నారు. మనం ఇవాళ నుంచి ఇక నుంచి చెట్టు కూడా మనకు అమ్మ, దేవత, భూతం కాదు దేవత. భయపడ్డారు పంచదేవతల్ని భూతాలు భూతాలని చెప్పారు, ఎందుకంటే అవి తిరగబడతాయి, అన్యాయాన్ని అక్రమాన్ని అరికట్టడానికి తిరగబడతాయి. ఇవాళ ములుగు దగ్గర చెట్లు లేచి వెళ్ళిపోయినాయి 500 ఎకరాల్లో. టోర్నడోస్ వర్ దేర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. లేచిపోయేది ఏర్లతోటి పెద్ద పెద్ద చెట్లు, మన దగ్గర కూడా లేచిపోయినాయి. ఇకపోతే హెయిల్ స్టామ్స్ వచ్చినాయి, ఉరుకుతున్నాయి. మన దేశంలో అమెరికా నుంచి మన దేశానికి పాకిపోయినాయి, మైగ్రేషన్గా వచ్చినాయి. ఈ వనం ఏదైతుందో ఆగమాగం ఉంది, జనంతో ఆగమవుతుంది వనం. ఈ వనాన్ని కాపాడటానికి ఈ సినిమా ఏదైతే దృక్పథం ఉందో చాలా మంచి ఆలోచన. ఈ వనం కాపాడబడాలి, వన దేవతలు కాపాడబడాలి, ఇక ఒక బాట ఏర్పడాలి, ఒక మార్గం ఏర్పడాలి, ఇది జయం కావాలి, ఇది ప్రపంచం అంతా పాకిపోవాలి. ఈ ఆలోచన విధి విధానం. నేను కూడా బుడ్డప్పటి నుంచి చెట్లు పెంచుకున్నా. నీ పేరు రిజ్వానా? నీకు అన్న ఉన్నాడు ఈడ, ఆయన పేరు దుష్యంత్. అట్లనే ఉండాలి లేదా దుష్యంత్? హలో దుష్యంత్, ఉన్నాడు ఆయనలా? లేడట, ఉన్నాడు కానీ బయటికి వెళ్ళట. అచ్చం నేను అన్న లెక్కనే ఉండు, నువ్వు తమ్మునివి. సంతోషం. ఈ దుష్యంతులు ఇవన్నీ పాకిపోవాలి, చెట్లు చాలా మంచిగా ఉండాలి. నాకు కండ్లల్లో నీళ్ళు వచ్చింది. ఒక తీగ ఉంది, దాని పేరు బండి గురిజ. ఎవరిని ఏమనలే, అది ఆకాశం ఎత్త అంటే పెద్ద చెట్టు నుంచి కింది బాకింది, ఇలా అయింది. మళ్ళీ పోయి చూసేసరికి పక్కన నరికేసారు. కళ్ళల్లో నీళ్లు పటపట గారినాయి. ఏం మనిషిని ఏమనలే, వాని భూమి కాదు ఏం కాదు, వచ్చి ఎచ్చిడి పని అల్పం పని చేస్తున్నారు. చెట్లను అట్లా అల్పం పని చేసుకుంటూ నరుకుతున్నారు. రోడ్డు పక్కన 2 పక్కల అది నేషనల్ హైవే. ఇదే వనజీవి రామయ్య గారు చెట్లు పెడితే ఆయన బతుకుండగానే 80% సమూలంగా నరికి పారేశారు. ఆయన బాధ కాదు, వర్ణనాతీతం. బతుకుండగానే ఆగం చేశారు పెట్టిన చెట్లను. ఏదైతే నేను చూసినో 200 నుంచి 250 సంవత్సరాల చెట్లు అవి బిట్వీన్ సూర్యాపేట అండ్ ఖమ్మం. అది 1900 కోట్లు, కానీ నాశనం చేసిన దాని విలువ 90,000 90,000 కోట్ల విలువైనది. ప్లానెట్ ఎర్త్కి సపోర్ట్ చేసిన వాటిని సమూలంగా నాశనం చేసి 1900 కోట్ల నేషనల్ హైవే 4 లైన్ చేశారు. ఇట్ ఈస్ నైదర్ టెక్నికల్లీ ఫీజిబుల్ నార్ ఎకనామికల్లీ వయబుల్. అన్వయబుల్ ప్రాజెక్ట్స్, నాన్ టెక్నికల్ ప్రాజెక్ట్స్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై దలాలిజం, బ్రోకరిజం అండ్ కాంట్రాక్టరిజం. వీటి నుంచి బయటపడాలి, చాలా జోష్ తోటి ఉండాలి. దెబ్బలు కొట్టుకుంటా, చిన్నప్పుడు 6 ఏళ్ల నుంచి దెబ్బలు కొట్టుకుంటా బతికినాయి. ఒక కలెక్టర్ చెప్పిండు, ఓఎస్డి మేడం, ప్రియాంక వర్గీస్ మేడం, ఆయన దెబ్బలే ఈ అడవిని కాపాడబడ్డది. ఫెన్సింగ్ లేదు, ఏది లేదు. దెబ్బలు కొడతాడని 4 తరాలు దెబ్బలు కొట్టినా, ఒక్క తరం కాదు. ముత్తాత, తాత, తండ్రి, మన ఇది మళ్ళీ కొడుకు, 4 తరాలు దెబ్బలు కొడితే బతికింది. అంత కసిపసి ఉండాలి. ఈ వనాలు బాగుపడాలి, వన దేవతలు బాగుపడాలి, దీని సంతానం పెరగాలి, ఈ ఆలోచనలు పెరగాలి, మంచి రోజులు రావాలి. కలివి వనం చాలా సంతోషం. నాకు చాలా అది చెప్పలేనంత సంతోషం ఉంది. ఎగిరి గంతేయాలనుకుంటున్నా, నాకు గంతేయటం రాదు. అందరికీ నమస్తే, క్షమించాలి ఎక్కువసేపు మాట్లాడినా, జర మాట్లాడేదాం. Salutations to one and all who are involved in Kalvi Vanam.
హోల్ హార్టెడ్ ఇన్వాల్వ్మెంట్. ఇవిడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పంచదేవతల తరఫున వనదేవత తరఫున అందరికీ దండాలు. థ్యాంక్ యూ. సాల్యుటేషన్స్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ యాంకర్ గారు. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అన్నున్నాడు ఇక్కడ. రిజవాన్ చాలా నచ్చినట్టున్నాడు మీకు, యాక్చువల్లీ అర్థమవుతుంది. సో మైలే షో ఫేమ్ అనిల్ గీలా గారిని అండ్ శివ గారిని వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. వారిద్దరిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతిస్తున్నాము. అండ్ అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. రాఘవ్ గారు. కలవివనం ప్రకృతి మీద ఒక మూవీ తీయడం జరిగింది. ఆ మూవీ టీజర్ ఇప్పుడే మనం లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రకృతి దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా మొక్క నాటి ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈ టైంలో ప్రకృతి మీద సినిమాలు ఎంతోమంది కమర్షియల్గా ఎన్నో మూవీలు తీస్తుంటారు, కానీ ఇక్కడ ఒక ప్రకృతి మీద ఒక మంచి మూవీ తీయాలన్న సంకల్పం తీసుకున్నందుకు డైరెక్టర్ రాజ్ నరేంద్ర, ప్రొడ్యూసర్స్ దానికి కావాల్సిన డబ్బులు కావాల్సిన అన్ని సమకూర్చి ఇంత మంచి మూవీ తీసిర్రు. ఈ సినిమాను అందరం కలిసి కాపాడుకుందాం, అందరం ఈ మూవీని హిట్ చేద్దాం. దీనిలో వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేసిర్రు. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఇచ్చారు, కాశర్ల శ్యామ్ గారు పాటలు రాశారు, మాట్ల తిరుపతి గారు పాటలు రాశారు. ఈ సినిమాలో అడవిని ఎలా కాపాడుకోవాలి, అడవికి వచ్చిన ఇబ్బంది ఏముంది, దాన్ని ఎలాగ అధిగమించి ఆ అడవిని కాపాడుకున్నారు అన్నది ఈ సినిమా సారాంశం అని నాకు అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరము మొక్కలను నాటుదాము, అడవిని కాపాడుకుందాము. అలాగే ఇందాక మాట్లాడిన దుశ్చర్ల సత్యనారాయణ గారు, ఆయన ఒక 80 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ను ఒక అడవిగా మార్చారు. ఆయన జీవితమే అడవిలో ఉంటున్నారు, ఆయన అడవిని కాపాడిండు. ఒక బయోడైవర్సిటీ 80 ఎకరాలు ఆయన ఓన్ ల్యాండ్ను మన కోసము ఆక్సిజన్ ఇవ్వడానికి ఆయన ఆర్నిషలు కృషి చేస్తున్నారు. ఆయన ఇచ్చిన స్పీచ్లో ఆయన గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఓన్లీ మొక్కలు నాటండి, మొక్కల్ని పెంచండి, అడవిని సంరక్షించండి అని ఆయన ఇచ్చిన పిలుపు. ఆయన లైవ్గా మనకు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ప్లస్ ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి చిన్నపిల్లలు, మొక్కలు నాటిన పిల్లలు ఎవరైనా కూడా ఒక చిన్న క్రైమ్లోకి వెళ్ళరు. సో ప్రతి చిన్న పిల్లలతో మొక్కలు నాటిపియండి. ఆ పిల్లలే రేపు పొద్దున్న భారత పౌరులు అవుతారు, వాళ్ళే ఈ ఫారెస్ట్ను కాపాడతారు. నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చేది ఆక్సిజన్. సో మొక్కలు నాటుదాం, ఈ సినిమాని హిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాఘవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండి. నవ్ ఐ రిక్వెస్ట్ హరిచరణ్ గారు. సో హరిచరణ్ గారు బుల్లితెర ఎన్నో డైలీ సోప్స్కి, టీవీ షోస్కి ఆయన డైరెక్టర్ అనమాట. అందరికీ నమస్కారం అండి. డైరెక్టర్ రాజ్ నరేంద్ర నా మిత్రుడు, ఇద్దరం ఒకే ఊరు నుంచి వచ్చాం. బాబాయ్లో కథ రాశాను అని నాకు ఈ స్టోరీ చెప్పాడు. ఫస్ట్ నమ్మలే. అంటే ఒక వ్యక్తి ఒక వనాన్ని సృష్టించగలగాడు నాకు అంటే ఒక వీడియో ఇచ్చి దుచ్చల సత్యనారాయణ గారు వీడియో ఇచ్చారు. చాలా ఆశ్చర్యపోయా. ఒక వ్యక్తి ఒక 80 ఎకరాలు తన సొంత ల్యాండ్ని ఒక అడవిగా మలచగలడం అనేది ప్రూఫ్గా చూపించేసరికి ఈ కథ నమ్మే. సో కథ తయారు చేశాడు. ఒక 10 రోజుల తర్వాత మరి ఓకే కథ బాగుంది, అంత బాగుంది, మరి దీని కమర్షియాలిటీ ఏంటి, ప్రొడ్యూసర్ దొరుకుతారా, ఓకే అయిపోయింది ఓ ప్రాజెక్ట్ అని చెప్పారు. ఆశ్చర్యపోయా. మల్లికార్జున గారు కలిశారు, ప్రాజెక్ట్ టేక్ ఓవర్ జరిగింది. ఈ సందర్భంగా మల్లికార్జున రెడ్డి గారిని నేను కంగ్రాచులేట్ చేయాలి, అభినందించాలి. ఎట్లాంటి కమర్షియల్ ఎలిమెంట్ లేని దాన్ని ఆయన యాక్సెప్ట్ చేయడం అనేది నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. రాజ్ సీరియసా అంటే లేదు బాబా తనకు బాగా నచ్చింది అన్నారు. జస్ట్ గో హెడ్ అనుకున్నాం. అక్టోబర్లో ప్రాజెక్ట్ కొంచెం ముందుకు కదిలింది. విత్ ఇన్ 7-8 months రిలీజ్కి రెడీ అయిపోతుంది. అంతా బాగుంది. కథ అంతా చెప్పిన తర్వాత కలివి వనం బాబా టైటిల్ అన్నాడు. కలివి ఏంటి అనుకున్నాం. ఆ కలివి ఏంటి అనేది మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ స్క్రీన్ మీద చూడాలి, బాగుంటుంది. అందరూ బ్లెస్ చేయండి సినిమాని, అందరూ చూడండి. అందరికీ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాపి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. బాపి గారు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా కలివి వనం వేదిక ద్వారా పద్మశ్రీ రామయ్య గారికి నివాళులు అర్పిస్తూ, అలాగే
ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ముందుగా నా పేరు పరిచయం బాలు కాయితీ సిరిసిల్ల అండి. నేను బలగంలో కూడా యాక్ట్ చేసిన, గల్ఫ్ సినిమా కూడా పనిచేసిన. ఆత్మీయులు రాజ్ నరేంద్ర గారికి ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ, ముందుగా సత్యనారాయణ సార్ మీకు పాదాభివందనం సార్. ఈ రోజులలో అన్నదమ్ములు కూడా 10 గజాలకు 5 గజాలకు గెట్లు పెట్టుకొని తన్నుకొని మర్డర్లు చేసుకునే ఈ రోజుల్లో 80 ఎకరాలను ఒక అడవికి వదిలివేసి పక్షులకు ఈరోజు ఆహారంగా తన పండ్ల చెట్లను కూడా అందిస్తున్న మన సత్యనారాయణ గారికి శిరస్సు వంచి దండం పెడుతున్నా. థ్యాంక్ యూ సార్. నేను జర్నలిస్ట్గా 23 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. ఈ సినిమా కలివి వనవనగా నాకు కలివి అర్థం కాలేదు బాబీ. అసలు నేను డిక్షనరీ చూసినా, మళ్ళీ గూగుల్లో కొట్టిన, అరగంట సెర్చ్ చేసిన, పక్షి పేరు అని తర్వాత తెలిసింది. థ్యాంక్ యూ. ఓకే, సారీ. నాగదుర్గ, ఆల్ ది బెస్ట్ అమ్మా. నువ్వు మంచి స్థాయికి ఎదగాలి. చిన్న సినిమాలను ఖచ్చితంగా అందరూ ఆదరించండి. మీడియా మిత్రులు కూడా ఇటువంటి బలగం సినిమా ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా ఒక సెంటిమెంట్ను ఇలాంటి 100 కోట్ల మంది చూసి కదిలించి సక్సెస్ చేసారు. ఈ సినిమాను కూడా అడవుల కోసం తీసిన సినిమా. SU భూములు తరుణంలో వస్తున్న ఈ సినిమా కొంచెం ప్రాధాన్యత సంతరించుకుంటుంది అనుకుంటున్నాను. సరే, ఏదేమైనా అడవులు రక్షించాలి, ఈ సినిమాని సక్సెస్ చేయండి. ముందుగా ప్రొడ్యూసర్లకు థ్యాంక్ యూ సార్. ఇంత నమ్మకంతో ఈ రోజులలో కమర్షియల్ మీద కాకుండా అడవుల మీద, ఒక పర్యావరణం మీద పెట్టుబడి పెట్టి ఈ సినిమాను జనానికి అందిస్తున్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మనం మిగతా స్పీచెస్లోకి వెళ్లే ముందు సత్యనారాయణ గారికి దుర్గా, నాగా అంటే వైల్డ్ లైఫ్, భయం. చూస్తే పెడితేనేమో దండం పెడతారు, ఏమో పూజలు చేస్తారు, కనపడితే ఎగిరి దూకుతారు, ఉరికిపోతారు. నాగా, మళ్ళీ ఆమె పేరు దుర్గా. దుర్గా అంటే ఎవరు? అమ్మ. నాగా వైల్డ్ లైఫ్, దుర్గా అంటే చెట్టు. ఇది వయసు ఎంత? 40,000 లక్షల ఏళ్ల కింద ఈ నాగ దేవత వచ్చింది అందులో. అరే వా, ఏమి వితౌట్ హీరో అడిగినా పక్కన కూర్చోబెట్టిరు నన్ను. నీ హీరో ఎవరన్న? హీరో లేడు, మిస్సింగ్. అరే వా, ఏం సినిమా! అరే వా అన్న, మీ అన్న అరే వా అనగానే చేస్తాడు, కూర్చుండు కానీ బయట సపోర్ట్ చేస్తాడు. అది నాకు ఊరుకో. ఒక చిరు సత్కారాన్ని అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. జెడ్పీటీసీ సత్యనారాయణ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఓకే. మన అడవిలో 5 కోట్ల చెట్లు ఉన్నాయి, 5 కోట్లు దాటి. అవి ఎట్లా అనేది మళ్ళీ ఎప్పుడైనా చెప్తా, పిలిస్తే. ఖచ్చితంగా అండి. మనం ట్రైలర్లో జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక రాష్ట్ర స్వాగతం పలుకుతున్నాము. ఈ సత్కార వేడుకల్లో పాల్గొవాల్సిందిగా కోరుకున్నాం శ్రీనివాస్ రెడ్డి గారిని. అండ్ సత్యనారాయణ గారికి కలివి వనం టీం చిరు సత్కారాన్ని అందిస్తారు. మీరు రాఘవ్ గారు, ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ దిస్. కూర్చొని తీసుకో. దుష్యంత్ లేడు. దుష్యంత్ సరే, మీకు ఫోటో. గారికి చిరు సత్కారం. ఇంటికి కూడా పోవచ్చా?
ఒక్క నిమిషం, ఆయన ఏదో మర్చిపోయారు. అది ఎందుకు మర్చిపోవడం చెప్పండి మైక్లో. ఏం చెప్దాం అనుకున్నారు మీరు హీరో? సేవ్ ఫారెస్ట్ సేవ్ లైఫ్. మళ్ళీ నేనంట మీరు సేవ్ ఫారెస్ట్ అంటే సేవ్ లైఫ్ అనండి. సేవ్ ఫారెస్ట్ సేవ్ ఫారెస్ట్ సేవ్ ఫారెస్ట్. వనదేవత మాతాకి, వనదేవత మాతాకి, వనదేవత మాతాకి. కలివి వనంకు జయ అనాలి, కలివి వనంకు. అరే వా. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు అండ్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన టీం అందరూ ప్లీజ్ స్టే బ్యాక్. ఓకే, ఈ ఈవెంట్ థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు వన్స్ అగైన్. ఇప్పుడు కయ్యం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఇన్వైట్ చేసిన అందరికీ, స్టేజ్ మీద ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ నమస్కారం. మొదటిగా రాజ్ నరేంద్ర ఈ మూవీ డైరెక్టర్, నా స్నేహితుడు. ఎలా అంటే రాజ్ నరేంద్ర మొదటి సినిమా హీరో నేను. సో గత ఒక 12 ఇయర్స్ నుంచి మా ఇద్దరు స్నేహం ఉంది. తర్వాత మళ్ళీ ఒకసారి నాకు ఫోన్ చేసి మళ్ళీ ఒక మూవీ చేస్తున్నాను. మా ఇద్దరం బేసిక్గా పేరుతో పిలుచుకోము, బాబాయ్ బాబాయ్ అని అనుకుంటాం. సో మూవీ అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి నేను మూవీ చేయబోతున్నాను. ఓకే, నేను అడిగాను ఫోన్లో జాన్ రాయ్ ఏంటని. ఏం చెప్పలేదు, ఒక మంచి మూవీ చేస్తున్నాను బాబాయ్ అన్నాడు. సో నేను ఇప్పుడు చెప్తున్నా, ఆఫ్టర్ వాచింగ్ టీజర్ చూసిన తర్వాత చాలా వరకు ఇప్పుడు దాకా జానర్స్ అన్ని సినిమాలు డ్రామా, యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ అని ఉంటాయి. కానీ నేను ఈ సినిమాకి ఇస్తున్నాను ఒక మంచి ఆర్గానిక్ మూవీ. ఈ సినిమా నెక్స్ట్ టైం ఎవరైనా అడిగితే ఈ మంచి ఆర్గానిక్ మూవీ అని చెప్పు చాలు. సో దిస్ ఈస్ ప్యూర్లీ ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన మూవీ. సో అందరూ సపోర్ట్ చేయాలి. చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కాదు, మీలో అందరికీ ఒక పాజిటివ్ సైడ్ ఉంటుంది. సో ఆ పాజిటివ్ సైడ్ తీసుకొచ్చి డెఫినెట్గా అందరూ ఈ సినిమాని చూసి ఒక మంచి సక్సెస్ ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి మూవీలు ఇంకా రావాలని కోరుకుంటున్నాను. సో సేవ్ ద ట్రీస్, సేవ్ సినిమా, కిల్ పైరసీ. అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ ఆఫ్ కలివేమనం టీమ్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గారు. మేము ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మా ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకటే, October 17. సార్ ఇయర్ ఆఫ్ బర్త్ కూడా చెప్తున్నారా మీరు? లేదు కదా. అది ఓకే. థ్యాంక్ యూ కయ్యం గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. నా రెంజర్ల రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. రాజేష్ గారు ఇక్కడ ఉన్నారు. ఓకే, నేను ఇటు చూసినప్పుడల్లా అటు నుంచి, అటు చూసినప్పుడల్లా ఇటు నుంచి వస్తున్నారండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సినిమా అంటేనే ఒక కథా వస్తువు. అలాంటిది మైథలాజికల్ కాకుండా ఇందాక కయ్యం గారు అన్నట్టు కాస్తంత చోటులోనే మందులు లేకుండా పంటను పండిస్తే దాన్ని ఆర్గానిక్ అంటే, ఆర్గానిక్ లాంటి కోట్లాది చెట్లను సృష్టించినటువంటి అడవిని కాపాడుకోవడం మా ధర్మం అని దాన్ని ఒక కథా వస్తువు కింద మా సహోదరుడు మిత్రుడు రాజ్ నరేందర్ గారు ఎంచుకోవడం, ఆయన చెప్పిన కథని మరి మల్లికన్న, విష్ణన్న నమ్మడం, ఎన్ని రూపాయలు ఖర్చైనా సరే ఇది ప్రస్తుతానికి సంబంధించిన ఒక జ్ఞానవంతమైన సినిమాగా కాకుండా భావితరాల కోసం ఒక దిశానిర్దేశాన్ని చూపించేటువంటి సినిమాగా మిగలాలని, అడవిని ఎలా కాపాడుకుంటారు, ఆ అడవి ఉండడం వల్ల ఏమి లాభాలు ఉంటాయనేటువంటి విషయాన్ని నమ్మి
ప్రొడ్యూసర్ గారు మరి రాజ్ నరేందర్ అన్న గారికి సపోర్ట్ చేసినందుకు నేను హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలామందికి ఒక క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు, ఈ సామాజిక చైతన్య గీతాలు రాసుకునే వ్యక్తి విప్లవం గురించి మాట్లాడేటైనా ఇక్కడ ఎందుకున్నాడని చెప్పి అనుకోవచ్చు. అడవిని కాపాడుకోవడం కంటే గొప్ప విప్లవం ఈ ప్రపంచంలో ఏది ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇందాక సత్యనారాయణ గారి స్టోరీ గురించి ఆయన సంవత్సర క్రితం చెప్పినప్పుడు చూడండి, మనకున్నటువంటి దౌర్భాగ్యం ఎంత అదో పాతాళానికి పోయినాం మనం. అంటే రాత్రికి రాత్రి ఎవరినైనా సరే సోషల్ మీడియాలో స్టార్లు చేస్తాం, కానీ నాకు కూడా అంత గొప్ప వ్యక్తి గురించి తెలియకపోవడం మనలో ఉన్నటువంటి ఎంత దౌర్భాగ్యం చూడండి. ఒక 3-7 జాగా కోసం కత్తులు పట్టుకొని చంపుకునే ఈ రోజులలో తనకున్నటువంటి యావదాస్తిని భావితరాల కోసం అడవిగా మార్చిన అంత గొప్ప వ్యక్తి గురించి భావితరాలకు మనం పరిచయం చేయలేకపోయినామంటే ఇంకా మనకంటే దౌర్భాగ్యులు ఎవరుంటారో ఆలోచించాలి. ఒకటే ఒక మాట చెప్తాను, ఈ భారతదేశంలో పుట్టి ఖండాంతరాలు దాటి శాంతి యొక్క ఆలోచనకు పునాదులు వేసినటువంటి గౌతమ బుద్ధుడిని ఆయన యొక్క తమ్ముడైన ఆనందుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు. బౌద్ధం యొక్క ఆలోచన మొత్తం కూడా పుస్తకాలు చదవకుండా ఒకటే మాటతో చెప్పు అంటే, బౌద్ధం అంటే ఒక వృక్షము, ఒక చెట్టు తన యావత్ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరికి అపకారం చేయదు, ప్రతి వారికి మేలు చేసి చివరికి తను మరణించిన తర్వాత మనుషుల్ని కాల్చే సమాధిలో కట్టెలుగా కూడా ఉపయోగపడుతుంది, కానీ ఎవరిని బాధ పెట్టదు అని చెప్పాడు. సో అంతటి మహత్తరమైనటువంటి అడవి కోసం చాలామంది కళాకారులు ఉన్నారు, సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, చెప్పడానికి భయపడ్డారు. కానీ నేను ఒక విషయాన్ని చెప్తా, కథావస్తు కోసం ఎంచుకున్నటువంటి చెట్లను నరికే సినిమాని హిట్ చేసిన మనం చెట్లను నాటే సినిమాని ఖచ్చితంగా హిట్ చేసే బాధ్యతను తీసుకోవాలని చెప్తా ఉన్నాను. ఇలాంటి భావితరాలకు సంబంధించి మంచి మంచి సినిమాలు ముందుకు రావాలంటే ఈ సినిమాని మన ఇంటి సినిమాగా, మన ఇంటి ముందు రోజు మనం మొక్కే ఒక తులసి మాతలోనే అంత శక్తి ఉంటే మరి కోట్లాది మాతలు అడవిలో ఉన్నాయి, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యతలు కూడా మనం అందరం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మూవీ టీం అందరికీ కూడా, నా వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా నాకు విప్లవకారులాగానే కనబడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ అడవిని కాపాడుకునేటువంటి విప్లవంలో భాగస్వాములు అయినందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మరొకసారి రాజ్ నరేంద్ర అన్నకి ఒక స్నేహితుడిగా, మిత్రుడిగా నేను కూడా చెప్తే లక్షలాది మంది ఫాలో అయ్యే వాళ్ళు ఈ తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నారు. కాబట్టి నీ సినిమాను ముందుకు నడిపించడంలో నీ మిత్రుడిగా వెన్నుపూసగా ఉండి లక్షలాది మందితో ఈ సినిమాని చూపిస్తానని ఈ అందరి మీడియా సమక్షంలో నేను ప్రమాణం చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ వరడాల్, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజేశ్వర్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, మేము వచ్చిన ప్రతి వారిని ఊరికే ఉత్తి చేతులతో పంపించట్లేదు, ఒక మొక్కిచ్చి పంపిస్తున్నాం మేము. సో యా, థ్యాంక్ యూ రాజేశ్వరు. అండ్ నౌ అనిల్ గీలా విల్ స్పీక్. అనిల్ కమ్. విలేజ్ ఉంది కదా మీ షోలో కూడా, విలేజ్ అంటే బ్యూటిఫుల్. సో యా ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ రాజనేంద్ర అన్న. అన్న సినిమాల్లో ఉండి యూట్యూబ్కి వచ్చిండు, యూట్యూబ్కి వచ్చి సాంగ్స్, షార్ట్ ఫిలింలు అన్నీ చేసి మళ్ళీ సినిమా వైపు అడుగులేస్తుండే. సో ఒక సాంగ్ చేసినప్పుడు, ఒక చిన్న షార్ట్ ఫిలిం చేసినప్పుడే అన్న డైరెక్షన్ చాలా కష్టపడి ఆ చిన్న 5 నిమిషాల వీడియో అయినా 10 నిమిషాల వీడియో అయినా పకడ్బందీగా ప్లాన్ చేసి మంచి ఇవ్వాలి అవుట్పుట్ అని చెప్పి కష్టపడుతుంటాడు. సో ఇంత పెద్ద సినిమా తీసినప్పుడు ఎంత కష్టపడుతుండో ఊహించగలము. రెండోది, మా అందరిది ఒకటే గడ్డ, కరీంనగర్ సైడ్, జగిత్యాల సైడ్, ఇక్కడ ఉన్న బ్యాచ్ అందరిది. ఇక్కడ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళంతా మా చుట్టూ ఉన్న వాళ్ళే. మేము ఎప్పుడు పొద్దుగాలు ఎత్తే మొఖాలు చూసుకునే వాళ్ళము. వాళ్ళందరూ హైదరాబాద్ దాకా వచ్చి ప్రసాద్ ల్యాబ్స్లో ఒక టీజర్ ఈవెంట్ జరుగుతుందంటే మా అందరికీ హ్యాపీ. సో మా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఇట్లా వచ్చి ఇక్కడ కూడా మిలియన్ వ్యూస్ పోతున్నాయి. ఫోక్ సాంగ్స్ కానీ అవి కానీ ఇవి కానీ. రీసెంట్గా 300 మిలియన్లు దేశాలు ఎక్కడెక్కడెల్లో చేస్తున్నారు. సో ఆ మెంబర్స్ అందరూ వచ్చి సినిమా రంగంలో కూడా వాళ్ళకంటూ ఒక గుర్తింపుని సాధించాలి, పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. సో మదిన్, మేము 6-7 ఏళ్ళ నుంచి కలిసి వర్క్ చేస్తున్నాం మ్యూజిక్ పరంగా కూడా. కంగ్రాచులేషన్స్. కొంచెం సినిమాలు వస్తాయి, ఫోన్ లిఫ్ట్ చేయి, మాట్లాడు, బిజీగా ఉండకు. ఎంత బిజీ అంటే ఫోన్ లిఫ్ట్ చేయనంత బిజీ. సినిమాలకు టైం ఇవి కొంచెం ప్లీజ్. సో మన లక్ష్మణ్ అన్న, నీకు కూడా కంగ్రాచులేషన్స్. త్వరలో నువ్వు కూడా ఇలాంటి ఈవెంట్లు పెట్టి నీ సినిమాను కూడా ప్రచారం చేయాలి. సో నరేంద్ర అన్న,
వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇలానే మీరు మీ సినిమా ప్రయాణం ఆగద్దు, ఇట్లా ముందుకెళ్ళాలి, మా అందరిని కూడా దానిలో మిమ్మల్ని ఎంకలేసుకుంటూ పోతూ ఉండాలి. థ్యాంక్ యూ. మా దీంట్లో ఒక చిన్న భాగం కూడా ఇలాంటి ఈవెంట్లో మాకంటూ ఒక అవకాశాన్ని పిలిచి ఇస్తున్నందుకు. శ్యామన్న థ్యాంక్ యూ. మీరు ఒక మాట అన్నారు, ఏది పోస్టర్ రిలీజ్ అయినప్పుడు యూట్యూబ్ వాళ్ళు అందరు కలిసి అన్నకు సహకారం చేసిరు, నిలబడ్డరు అని చెప్పేసి. సో మా వాళ్ళంతా ఇట్లే మీలాగా ముందుకొచ్చి మా వాళ్ళకు కూడా గుర్తింపు రావాలి. థ్యాంక్ యూ వచ్చిన మీడియా మిత్రులందరికీ. అండ్ కంగ్రాచులేషన్స్ నాగదుర్గ. ఇలానే ఫోక్ ఇండస్ట్రీలో ఎట్లయితే ఒక క్వీన్ లాగా ముద్ర వేసుకున్నావో సినిమా ఇండస్ట్రీలో కూడా నీకంటే ఒక మంచి పేరు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు బుల్లెట్ బండి లక్ష్మణ్, యా మేము మా ప్లాంట్ ఇచ్చి పంపిస్తాం. మేము రోజు మొక్కకి నీళ్ళు పోయాలని, షోలో బిజీ అవ్వద్దు. అన్నకు నాకు దగ్గరున్న అనుబంధం వల్ల సినిమా నాకు తెలుసు. ఈ సినిమా గురించి నేను ఒకటే మాట చెప్పాలనుకున్నా. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది జనాలతోటి 10 కోట్ల మొక్కలు నాటిస్తుంది. ఆ 10 కోట్లకు 10 వసూలు చేసి ఇంత నిస్వార్థంగా తీస్తున్న మా ప్రొడ్యూసర్ అన్నలకు, మా రాజనరేంద్రనకి లైఫ్లో ఇది ఫస్ట్ మెట్ అన్నంత బ్లాక్ బస్టర్ అందాలని టీం అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటాను. మా ఫోక్ క్వీన్ నాగదుర్గ అదృష్టం ఏంటంటే రియల్ లైఫ్లో ఉన్న క్యారెక్టర్లే రియల్ లైఫ్లో రావడం అనేది చాలా రేరు. మా దుర్గకు వచ్చింది అది. సో ఇక ముందు కూడా చాలా పెద్ద స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాని దీవించవచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జెడ్పీటీసీ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ ఫెలిస్ట్రేషన్. సో యా, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఈ సినిమాని ఆదరించడానికి వచ్చిన అందరికీ నమస్కారం. కలివి వనం మూవీ టీమ్కి ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఇది మంచిగా ఆడి అందరికీ మంచి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. అండ్ గోపి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. రుద్రంగి గోపి గారు. గోపి గారు ఒక మాట. ఓకే, సో నెక్స్ట్ వేదిక మీద మాట్లాడుతూ అంటున్నారు గోపి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మల్లికార్జున్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. మల్లికార్జున్ రెడ్డి గారు ఒక స్టెప్ ఫార్వర్డ్ రండి. మీరే కదా రండి. మీరు నా వైపు అలా క్వశ్చన్ మార్క్ ఫేస్ చేస్తుంటే నేను ఆలోచిస్తున్నాను. మల్లికార్జున్ రెడ్డి గారు, సో ఏఆర్ ప్రొడక్షన్స్ ద్వారా కలివి వనం అన్న చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ మల్లికార్జున్ రెడ్డి గారు. I understood it completely. I can feel you, but the thing is, సినిమా గురించి ఓకే కమ్. సో సినిమా కథ అంత బాగా నచ్చడానికి రీజన్ ఏంటి? నచ్చడానికి రీజన్ అంటే నాకంటే చెట్లు అంటే ఇష్టం కాబట్టి వచ్చింది. చెట్లు అంటే ఇష్టం కాబట్టి. సో రాజ్ గారి గురించి ఏమంటారు? అంత సినిమా కరెక్ట్ టైం, ఇన్ టైం అంతా ఓకే కాబట్టి మూవ్ అయినా కదా. అబ్బా మామూలుగా కదా, ఆయన పంచులు వస్తున్నాయి ఇట్లా మైక్ పట్టుకుంటే. టైమింగ్ మామూలుగా లేదా అయింది. యాక్చువల్లీ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. ఇది ఫస్ట్ టైం అనుకుంటా నేను మాట్లాడడం. తప్పుగా మాట్లాడితే క్షమించండి. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాని వాస్తవానికి రాజన్ నాకు ఏమనుకుంటో తెలియదు, కానీ ఒక యూట్యూబర్గా మూవ్ అయినాము. ఆ తర్వాత అన్న ఎందుకు చెప్పిండో అది నాకు కూడా తెలియదు. విత్ ఇన్ సెకండ్స్లో జరిగిన మూమెంట్ ఈరోజు ఇంతవరకు వచ్చింది. దీన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ, మాతో పాటు మా టీం అందరికీ చాలా హార్డ్ వర్క్ చేసారు. ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయరు నా దగ్గర. థ్యాంక్స్ అండి అందరికీ. అంతే. సో హీస్ వెరీ ప్యూర్, అది తెలుస్తుంది. అయ్యయ్యో లేదు, ఆ మైక్ రావట్లేదు అని చెప్పి కొంచెం మైక్ నేనలా, బట్ మీరు చాలా జెన్యూన్, చాలా ప్యూర్, అది తెలుస్తుంది స్పీచ్లో. అండ్ విష్ యూ గుడ్ లక్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ మోర్, చాలా చాలా ఫిలిమ్స్ రావాలి బ్యానర్ నుంచి అని కోరుకున్నాను. అండ్ నెక్స్ట్ అదర్ ప్రొడ్యూసర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, యా ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఆర్గానిక్, దట్స్ వాట్, యా దట్స్ వాట్ యాక్చువల్లీ.
ముందుగా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు. నాకు మాట్లాడడానికి రాదు, చేసే చెప్పు. వాళ్ళ టీంకి వచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. అందరూ సినిమాలో నటించిన అందరూ కష్టపడ్డారు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఏఆర్ ప్రొడక్షన్స్కి. విష్ గుడ్ లక్ అండి. అండ్ నా ఇందాక చెప్తున్నాము విమెన్ పవర్, డెఫినెట్గా తన నేమ్లోనే ఆ పవర్ ఉంది, నాగదుర్గ. అండ్ అఫ్ కోర్స్ ఫోక్స్లో ఆ సాంగ్స్లో మనం చూసాము, బట్ నా తన్ని మెయిన్ లీడ్గా కలివి వనంలో ఈ బ్యూటిఫుల్ పిక్చర్లో, బ్యూటిఫుల్ మెసేజ్ ఇస్తున్న పిక్చర్లో మనం చూస్తున్నాం మెయిన్ లీడ్గా. సో ఆలస్యం చేయకుండా ఐ రిక్వెస్ట్ నాగదుర్గ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిలిం. అందరికీ నమస్కారం. నా పేరు నాగదుర్గ. ముందుగా వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ చెప్పినందుకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. అండ్ అందరూ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ యాంకర్ గారు చెప్పినట్టు వారధి డెఫినెట్గా మా మూవీని, ఇంత మంచి మూవీని, ఇంత మంచి మెసేజ్ ఇచ్చే ఈ మూవీని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ సపోర్ట్ చేయండి. చాలా మంచి ఫిలిం. ఇప్పుడు ఏదైనా కూడా మనకి నేచరే, ఎన్విరాన్మెంటే, అది మనందరికీ తెలిసిందే. మనకు తెలుసో తెలియకనో దాన్నే మనం పాడు చేస్తున్నాము. డెవలప్మెంట్కనో దేనికనో ఎలా అయినా చివరికి ఆగిపోయేది మన నేచరే. సో అలా కాకుండా కొంచెం మేము ఈ మూవీ చేసే ప్రక్రియలో కూడా ఎక్కడ కూడా ఒక మొక్కని కూడా మేము హాని చేయొద్దు అని చాలా ట్రై చేసాము అండ్ చేసాము కూడా. హాని చేయకుండానే చాలా ప్రొటెక్ట్ చేస్తూ మూవీ చేసాం. మీరందరూ కూడా ఈ మూవీ చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ యూట్యూబ్లో ఎలా అయితే నన్ను సపోర్ట్ చేశారో, ఇప్పుడు ఇంత మంచి స్టోరీకి నన్ను సెలెక్ట్ చేసినందుకు మా డైరెక్టర్ రాజ్ నరేంద్ర అన్నకి థ్యాంక్ యూ సో మచ్. మేమందరం బిఫోర్ యూట్యూబ్ నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి అందరూ అన్నలే నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అండ్ మల్లిక్ అన్న కానీ, విష్ణువర్ధన్ అన్న కానీ, ఫస్ట్ నాకు రాజన్న స్టోరీ చెప్పినప్పుడు, అంటే బిఫోర్ సాంగ్స్ చేసిన ఎక్స్పీరియన్స్తో ఏదైనా సాంగ్ వచ్చినా కూడా, లేకపోతే ఏదైనా మూవీ వచ్చినా కూడా, ఇలాంటి మూవీ ఇప్పుడు కమర్షియల్గా అయితే చూస్తారా అనే ఒక డౌట్ వచ్చేది. సో అన్న ఈ స్టోరీ చెప్పినప్పుడు కూడా ప్రొడ్యూసర్ ఎవరు అన్న అని అడిగాను. అయితే నాకు ఇవాళ మల్లికన్న మాట్లాడడం మేమందరం కూడా, ఇక్కడ ఉన్న అందరం కూడా ఫస్ట్ టైం చూసామండి. ఆయన ఎంత జెన్యున్ పర్సన్ అంటే, ఎంత సింపుల్. ఆయన షూట్కి వస్తారు, ప్రొడక్షన్లో పనులు చేస్తూ ఉంటారు, అంత సింపుల్గా ఉంటారు. అండ్ విష్ణువర్ధన్ అన్న కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ మూవీకి. అండ్ ఇలాంటి ఒక స్టోరీని నమ్మి వాళ్ళు కూడా కమర్షియల్స్గా ఏమీ ఎక్కువ ఆలోచించకుండా ఇలాంటి ఒక స్టోరీ జనాల్లోకి తీసుకెళ్తే చాలా బాగుంటుంది అనే ఒక థాట్తోని వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమందరం ఇక్కడ ఈ కల్వివనం అనే మూవీ కూడా ఇవాళ నిల్చుంది అంటే వాళ్ళే అండి కారణం. అండ్ మీరందరూ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగదుర్గ అండ్ విష్ యూ గుడ్ లక్. సో ఈ సినిమా ద్వారా మరిన్ని చిత్రాల్లో మీరు మాకు కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ నా క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, ఇంత మంచి ఆలోచనతో ఈ కథని మలిచి దర్శకత్వం వహించి మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ రాజ్ నరేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. రాజ్ గారి మదర్ ఇక్కడ ఉన్నారు, సో వారిని వేదిక మీద రాసిందిగా కోరుకుంటున్నాము. ఈ కథ ఆయన నుంచి పుట్టింది, ఆయన ఆవిడ నుంచి. సో మాతృమూర్తి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో ఎస్, సో డైరెక్టర్ రాజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అతిథులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా కలివివనం, వనాల నేపథ్యంలో ఉంటుంది అనగానే ఇప్పుడు అందరూ మాట్లాడేటప్పుడు ఇది కమర్షియల్ సినిమా కాదు, కమర్షియల్ సినిమా కాదు అని అంటున్నారు మాట్లాడేటప్పుడు. డెఫినెట్లీ ఇది కమర్షియల్ సినిమా, పక్కా కమర్షియల్ సినిమా, పక్కా కమర్షియల్ సినిమా. ఎట్లా కమర్షియల్ సినిమా అంటే ఒక మనిషిని హత్తుకుంటుంది, ఒక హృదయానికి టచ్ చేస్తుంది,
ప్రతి మనిషి దీన్ని చూసి వాళ్ళ మెదడులో ఒక ఆలోచన రేపెత్తుతుంది. ప్రతి ఒక్కరికి సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న చెట్టును చూసినా దండం పెట్టుకోవాలనిపిస్తుంది. అప్పుడు ఎందుకు కమర్షియల్ కాదు ఇది? ఎందుకు కమర్షియల్ కాదు ఇది? ఖచ్చితంగా ఇది కమర్షియల్ సినిమానే. ఈ సినిమా ఇప్పుడు అందరికీ అవసరం. ఈ సినిమా చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా అవసరం. ఎందుకు అవసరమో చిన్న మాటలో చెప్తా. ఇప్పుడు టీకా అనేది మనం 20 ఏళ్ళ వయసు ఇచ్చిన తర్వాత వేస్తే పనిచేయదు, చిన్నప్పుడు వేస్తేనే పనిచేస్తుంది. అందుకే టీకాని చిన్నప్పుడే వేస్తారు. ఇది కూడా ఈ ప్రకృతి పరిరక్షణ గురించి చిన్నప్పుడు పిల్లల మెదడులో నాటితేనే అది వాళ్ళతో పాటు పెరిగి పెద్దదవుతుంది. వాళ్ళకు మొక్కలు పెట్టాలి, మొక్కల్ని మొక్కాలి, మొక్కల్ని నమ్ముకోవాలనే సంకల్పంతో వాళ్ళు పెరుగుతారు. దయచేసి ఇంకొక విషయం, పిల్లలకి వర్షం ఎలా పడుతుంది అమ్మ, వర్షం ఎలా పడుతుంది నాన్న, వర్షం ఎలా పడుతుంది గురువా అని అడిగితే దేవుడు కురిపిస్తున్నాడు అని చెప్పకండి. ఒక మొక్క నాటితే ఒక చినుకు రాలుతుందని చెప్పండి. ఒక మొక్క నాటితే ఒక చినుకు రాలుతుంది అమ్మా అని చెప్పండి. మొక్కలు నాటించండి, మొక్కలను ప్రేమించండి. ఈ సృష్టిలోకి మనం వచ్చాం, మనం సృష్టిని సృష్టించలేం. అలాంటి సృష్టిని ఖచ్చితంగా కాపాడుకునే బాధ్యత మనిషిగా మనకుంది. దేవుడు సృష్టించిన కళాకృతిలో అద్భుతమైనది ప్రకృతి. అలాంటి ప్రకృతిని మనుషులుగా మనం కాపాడుకోవడమే మన హక్కు, మన బాధ్యత. దయచేసి చెట్టును ప్రేమించండి. ఈ కలివివనం సినిమాకి నా టీం అందరినీ పరిచయం చేయాలి. కోఆర్డినేటర్ సురేష్ గారు ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ గోపి, నవీన్, సందీప్, అపర్ణ అండ్ అశోక్ భోగే, చరణ్ అండ్ విఘ్నేష్ వాడు విజయ్ రారా. ఈ టీం అంతా డే అండ్ నైట్ కష్టపడితే ఈ సినిమా వర్క్ అయిందండి. ఇదంతా నా టీం. తిట్టినా, నేను అప్పుడప్పుడు కోపడ్డా, ఏమన్నా నన్ను భరించిండ్రు. ఈ సినిమా ఈరోజు ఇక్కడి వరకు రావడం కోసం చాలా కష్టపడ్డారు, నాతో పాటు కష్టపడ్డారు. వాళ్ళకి ఏమి ఇచ్చినో, ఏమి ఇయ్యలేనో, ఏం పెట్టినో కూడా తెలియదు. కానీ మొత్తానికైతే నా సినిమాకి ఒక్కో రోజు కూడా వాళ్ళ బాధ్యత తప్పకుండా వాళ్ళు వర్క్ చేసి ఈ సినిమాని ఈ స్టేజ్కి ఇప్పటిదాకా రావడానికి నాకు దోహదపడ్డరు. ఇక ముందు పోవడానికి కూడా వీళ్ళు దోహదపడతారు. ఇది నా టీం, ఇది నా బలగం. థ్యాంక్ యూ. అండ్ సినిమాలో నటించిన నటీనటులు చెప్పుకుంటే ముఖ్యంగా నాగదుర్గ నా చెల్లె. చెల్లెతోటి నేను దాదాపు ఒక 3-4 సాంగ్ చేశాను. ఫస్ట్ ఆ సాంగ్లతోటే నాకు పరిచయం. నేను యూట్యూబ్ సాంగ్ చేస్తా. యూట్యూబ్లో దాదాపు 700 సాంగ్ చేశాను ఇప్పటి వరకు. నేను సినిమాలు వచ్చేసి ఒక 3 సినిమాలు చేశాను నేను. ఫస్ట్ అనుకోకుండా ఏం జరిగింది అని మా అన్న కాసర్ల శ్యామన్న ఆధ్వర్యంలో తన సంగీత స్వరకల్పనలో ఆ సినిమాని తీయడం జరిగింది. దాని తర్వాత శ్రీహరి గారి చివరి చిత్రం జాబిల్లి కోసం ఆకాశమల్లి అనే సినిమా. దానికి కూడా మా కాసర్ల శ్యామన్న మ్యూజిక్ డైరెక్టర్. తను ఎప్పుడు నా వెన్నంటే ఉండి నన్ను మా ఇద్దరం ఒక క్యాంపస్లో కొన్ని రోజులు రూమ్మేట్గా, బయట కూడా కొన్ని రోజులు రూమ్మేట్గా గడుపుకున్న నా ప్రతి కష్ట నష్టాల్లో, నా సంతోషాల్లో, నా దుఃఖాల్లో తన భాగస్వామ్యం పంచుకుంటూ నన్ను ఒక మెట్టు పైకెక్కించడానికి నాకు ఎప్పుడు తోడుగా ఉంటాడు శ్యామన్న. అన్న మీరు ఒక్కసారి ప్లీజ్ దయచేసి స్టేజ్ మీదకి రావాలి నా కోసం. అన్న థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. నాగదుర్గ ఈ అమ్మాయికి కథ చెప్పడానికి వెళ్ళా. ఒక రాఖీ పున్నమి రోజు ఇంటికి వెళ్ళి, అంటే ఈమె సినిమాలు చాలామంది కథలు చెప్తున్నారు మధ్యలో, ఈమెకి చాలా రోజుల నుంచి చేయట్లే. ఈమె ఎందుకనంటే పాటల్లో కూడా తన పాటలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలా నీట్ సెలెక్షన్ ఉంటుంది పాటల్లో. అబ్బాయి ఉండడు, రొమాంటిక్ సీన్ నటించదు, చాలా అద్భుతమైన పాటలలో మాత్రమే నటిస్తుంది. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటూ తనకంటూ ఒక ఫ్యాన్ మేడ్ తయారు చేసుకుంది. తను ఓన్గా తనకంటూ ఒక ఫ్యాన్ మేడ్ తయారు చేసుకొని తనకంటూ ఒక లోకాన్ని సృష్టించుకొని బతుకుతుంది. ఈ సినిమాలో ఈ అమ్మాయిని పెట్టడానికి గల కారణం మీకు ఒకవేళ డౌట్ వస్తే ఎందుకు పెట్టాను అని అంటే, నా క్యారెక్టర్లో చూస్తే టీచర్ కనబడలేదు. టీచర్ చూస్తే దండం పెట్టుకోబుద్ది కావాలి. మరి ఈమె టీచర్ లాగా ఉంటుంది కాబట్టి ఈమెకు అందుకోసం సెలెక్షన్ చేసుకోవడం జరిగింది.
మా టీచర్ మా మదిని ఆల్రెడీ ఎప్పుడు పిలుస్తూ ఉంటాడు టీచర్ అమ్మ అని. అండ్ ఈ సినిమాలో సమ్మేట గాంధీ గారు పాపం ఆయన షూటింగ్లో ఉండి మధ్యప్రదేశ్లో షూటింగ్లో ఉండి రాలేకపోయిండు. రఘుబాబు గారు బెంగళూరులో ఉండి రాలేకపోయినరు. విజయలక్ష్మి గారు బలగం విజయలక్ష్మి గారు వస్తున్నా అన్నారు, అంది అన్నారు, ఇంకా రాలేకపోయినరు. అండ్ చాలా వచ్చారా విజయలక్ష్మి గారు? విజయలక్ష్మి గారు టైమింగ్లో ఉన్నారు. విజయలక్ష్మి గారు రండి మేడం. అండ్ సత్యనారాయణ అన్న, బలగం సత్యనారాయణ అన్న నాకు ఆల్రెడీ క్యాంపస్లో మంచి మిత్రుడు, మా అన్న పెద్దన్న. అండ్ సతీష్ అన్న, మహేంద్రనాథ్ సార్ రండి సార్, కమాన్ అడయేష్. లేట్గా వచ్చిన వాళ్ళు చాలా లేటెస్ట్గా వచ్చారు సార్. థ్యాంక్ యూ కమింగ్. అండ్ చంద్రన్న, సీనన్న, అండ్ మాలతి, అండ్ అన్నపూర్ణ, ఇలా చాలామంది ఆర్టిస్టులు నా కోసం కాదు, మన సినిమా కోసం, మన కలివివనం సినిమా కోసం ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. టెక్నీషియన్స్ జిఎల్ బాబు గారు నా తమ్ముడు, మా ఇద్దరి కాంబినేషన్ మేము ఎంత గొప్పలో మీకు అర్థం కావాలంటే ఒకటే ఒక మాట అండి. నేను చేసిన 3 సినిమాలకు కెమెరామెన్ ఇతడే, నా 3 సినిమాలకు కెమెరామెన్ ఇతడే. మా తమ్ముడు మైండ్ నాదైతే కళ్ళు మా తమ్ముని. అప్పుడు జాబిలి కోసం ఆకాశం మళ్ళీ స్టేజ్ మీద ఫస్ట్ టైం చెప్పిన, మైండ్ మాత్రమే నాది, కళ్ళు మాత్రం మా తమ్మునియే. ఈ సినిమా కూడా కళ్ళు మా తమ్మునియే. అద్భుతంగా చిత్రీకరించాడు. అందుకే ఇంక 2 కళ్ళు శ్యామల చెప్తుండు. అద్భుతంగా సినిమాని చిత్రీకరించాడు తమ్ముడు. నిజంగా ఫోటోగ్రఫీ అదిరిపోయింది. చాలామంది కూడా చూసిన వాళ్ళు పెద్దలు వాళ్ళకి చూపించడం జరిగింది. వాళ్ళు కూడా చూసి చాలా అప్రిషియేట్ చేశారు. పొద్దున్నే మా విజయ్తో దేవరకొండ బ్యాచ్ ఆ టీం అందరికన్నా ముందు వాళ్ళకి చూపించడం జరిగింది. ఆ టీం మొత్తం నన్ను స్పెషల్గా అభినందించారు. చాలా బాగా వచ్చింది సినిమా అని చెప్పి, ఫోటోగ్రఫీ కూడా బాగుందని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పారు. థ్యాంక్ యూ బాబన్న, థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. అండ్ మౌలి, చంద్రమౌళి, ఈయన చాలా సైలెంట్ కిల్లరు. నా రూమ్మేట్ గత 8 సంవత్సరాలుగా మేము ఇద్దరం ఒకటే రూమ్లో ఉంటాం. నా సినిమాని చెక్కాడు బాగా అద్భుతంగా. ఎడిటర్ చాలా అద్భుతంగా చేశాడు, చాలా బాగా వచ్చింది. ఇలా మీరు చూసిన విజువల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అన్న వర్క్ చాలా అద్భుతంగా ఎడిటింగ్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రత్నాకర్ రెడ్డి బాబాయ్, ఈ రత్నాకర్ రెడ్డి హైదరాబాద్కి నేనే తీసుకొచ్చిన పెద్ద మనిషిని, మా ఊరికి వెళ్ళి తీసుకొచ్చి నాదొక సినిమా ఉండే, నేను హీరో ఒక సినిమా చేసిన 2004లో, వాట్ నెక్స్ట్ అనే సినిమా. పాపం రిలీజ్ కాలేదు, రిలీజ్కి నోచుకోలేదు అది. ఆ సినిమా వర్క్ చేయడం కోసం నేను ఇక్కడికి వెళ్ళి తెచ్చుకున్నా. ఈయన అక్కడి నుంచి ఇక్కడనే ఎదుగుతూ ఇప్పుడు కలర్ డిఐ సూట్, కలర్ లాజిక్స్ అని చెప్పి ఒక డిఐ సూట్ పెట్టుకొని చాలా సినిమాలు, ఎన్నో సినిమాలకు డిఐగా వర్క్ చేసిండు. నా సినిమాలకు కూడా తినే డిఐగా చేసిండు. ఇంతకుముందు సినిమాలు కూడా నన్ను తప్పుంటే ముఖం మీద చెప్పే మనిషి, ఏ బాగా మంచిలేదు బాబాయ్ అది అంటాడు. డైరెక్ట్గా ముఖం మీద చెప్తారంటే మా బాబాయ్ నాకు అన్ని కరెక్ట్గా చెప్తాడు. థ్యాంక్ యూ బాబాయ్, లవ్ యూ. అండ్ సీజీ మనీ, మా సినిమాకి సీజీ వర్క్ చేసిన మనీ మంచి మిత్రుడు. తక్కువ టైంలోనే పరిచయం అయింది కానీ చాలా మంచి మిత్రుడు. నాకు ఇప్పుడు సినిమాకి సీజీ వర్క్ అంతా ఆయనే దగ్గరుండి చేస్తున్నాడు. అద్భుతం, నిజంగా చాలా బాగా చేస్తున్నాడు. థ్యాంక్ యూ. అండ్ సౌండ్ ఎస్ఎఫ్ఎక్స్ పురుషోత్తమ రాజు గారు వస్తానడు, రాలేడు, తప్పించాడు. ఆయన ఎస్ఎఫ్ఎక్స్ చేసిండు, ఆయన కూడా మంచి. అండ్ మిత్ర ఆడియోగ్రఫీ, డిడిఎస్ మిక్సింగ్. అండ్ ఇలా ప్రతి ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్, పైకి రావాలి ఒకసారి. మా కాస్ట్యూమ్ డిజైనర్ తను చాలా కష్టపడి నాకు ఈ మెటీరియల్ వద్దు, ఈ ఫ్యాబ్రిక్ వద్దు, ఇలాంటి ఫ్యాబ్రిక్ కావాలంటే పాపం హైదరాబాద్ అంతా తిరిగి మేము కాస్ట్యూమ్స్ అన్ని డిజైన్ చేసింది. చాలా అద్భుతంగా ఇప్పుడు మీరు సినిమాలో చూస్తున్నటువంటి కాస్ట్యూమ్స్ అన్ని తనే డిజైన్ చేసింది, చాలా అద్భుతంగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లా పేరు ప్రతి ఒక్కరు, విజయలక్ష్మి గారు అండ్ మా మాస్టర్, దాన్ని చూస్తే మా గురువు గారి లెక్కన అనిపిస్తుంటుంది. చాలా మంచి మాస్టర్ అయినా, చాలా బాగా చేశాడు. చాలా కలెక్టర్ రోల్ చేసిండు ఇందులో. చాలా బాగా వచ్చింది సినిమా అంతా. వీళ్ళు ఎప్పుడు నన్ను అభినందిస్తూనే ఉంటారు, నా ఎన్నంటే ఉంటారు, నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఈ టీం అందరికీ మనస్ఫూర్తిగా నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎవరినన్నా చిన్నగా మిస్ అయి ఉన్నా నొచ్చుకోకండి. మన టీం ఇది, మనం అందరం కలిసి కట్టుకో పనిచేయాలి. అండ్ మేకింగ్ అనిల్
అనిల్ రాధా నా సినిమాకి మేకింగ్ స్టిల్స్ కొట్టిండు. అద్భుతమైన ఎంటర్టైనర్. మా లొకేషన్లో మా అందరిని ఎంటర్టైన్ చేస్తుంటాడు. చూశారు కదా ఇప్పుడు ఆయన పేరు వలకగానే మొత్తం కేకలు అటుంటది. అండ్ అశోక్ తమ్ముడు అశోక్ శ్రీనికి రావాలి. చరణ్ వీళ్ళిద్దరూ నా తమ్ముళ్ళు, నా శిష్యులు. వీళ్ళు ఇక ఎట్లా అంటే ఇక నేను వీళ్ళను కొట్టుడు కూడా కొడతాను అనుకో. ఇది నాకు ఈ టైంకు కావాలంటే ఆ టైంకు ఖచ్చితంగా తీసుకొచ్చి నాకు అక్కడ ఆ వర్క్ అయ్యేలాగా వీళ్ళు నాకు దోహదపడతారు. అంత అద్భుతంగా నాకు సపోర్ట్ చేస్తారు. అండ్ నేను పిలవగానే వచ్చినటువంటి నా మిత్రులు, మా బాబాయ్, మా చిన్నాన్న, నాకు ఎదుగుదలకు నా తొలిమెట్టు మా బాబాయ్. మా చిన్నాన్న వచ్చి ఇక్కడ స్టేజ్కి రావాలి బాబాయ్ నువ్వు. అండ్ విఠల్ బాయ్ ఆర్మూర్ డాక్టర్ విఠల్ గారు వచ్చారు. ఆయన మా కళాకారుల పోషకుడు. ఆయనగా కళాకారులు ఎంతమంది వచ్చినా వాళ్ళ కడుపు నింపి పంపే కళాకారుడు విఠల్ గౌడ్. ఒక్కసారి స్టేజ్ మీకు రావాలి. అండ్ పోస్టర్, ఇప్పుడు మీరు చూస్తున్న పోస్టర్లు ఎంత అద్భుతంగా డిజైన్ చేసిండో మా తమ్ముడు సాగర్ ముదిరాజ్. ఎక్కడ తమ్ముడు సాగర్ ముదిరాజ్ రావాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. సాగర్ ముదిరాజ్ తమ్ముడిని రాత్రి 1 గంటకు 2 గంటలకు కూడా ఫోన్ చేసి, తమ్ముడు ఇట్లా కాదు, నాకు ఇట్లా కావాలని పాప నిద్రపోకుండా ఈ పోస్టర్లని డిజైన్ చేసిండి. ఇలా మనం చూస్తున్న పోస్టర్లను తమ్ముడు డిజైన్ చేసినాయి, చాలా అద్భుతంగా వచ్చినాయి. అండ్ మతిన్ ఎస్కే రావాలి ఇక్కడ. తమ్ముడు మదిన్ ఎస్కే నాకు టైంకు దాదాపు ప్రతి ఒక్కటి నాకు ఈ టైంకి ఇది కావాలంటే నాకు ఆ టైంకి అది చేసి పెట్టే తమ్ముడు అద్భుతంగా చేస్తాడు. పాటలు మాత్రం ఇప్పుడు మీరు వింటారు త్వరలో. ఒక్కొక్క పాట లాంచింగ్ అవుతుంది, ఒక్కొక్క బుల్లెట్ లాగా ఉంటుంది పాట. మీ అందరి మదిని ఎదని దోస్తుందని చెప్పి నేను కోరుకుంటాను. ఈ పాటలతోటి చాలా అద్భుతంగా కంపోజిషన్ చేసిండు తమ్ముడు. మళ్ళీ మంచి మంచి సింగర్లను సెలెక్ట్ చేసుకొని పాటల విషయంలో తమ్మునికే మొత్తం సెలెక్షన్ అంతా వదిలేసిన. సెలెక్షన్ మొత్తం అద్భుతంగా చేసినావు మదిన్. చాలా బాగా వచ్చినాయి పాటలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమల్ ఇస్లావత్ చాలా అద్భుతమైన పాట రాసిండు. మాటల తిరుపతి గారు కూడా చాలా అద్భుతమైన పాట రాసిండు. 2 పాటలు రాసిండు తను. కాసల శ్యామన్ 1 పాట రాసిండు. ఇలా నా సినిమాకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. కలివివనం టీం. ఇది చెట్లు నరికే సినిమా కాదు, చెట్లు నాటే సినిమా. ప్లీజ్. థ్యాంక్ యూ రాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. పర్వాలేదండి నాని జరగరా కొంచెం మాట్లాడమ్మా. అందరికీ నమస్కారం అండి. నేను కొత్తగా మీకు పరిచయం అయ్యాను మరి బలగం సినిమా ద్వారా. అలాగే దాదాపుగా ఇప్పటికీ ఓ 10 సినిమాల వరకు చేశానండి. డైరెక్టర్ రాజనరేంద్ర గారు ప్రత్యేకంగా నన్ను పిలిచి మరి ఇందులో ఒక క్యారెక్టర్ ఇచ్చారు. చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్. ఎక్కువగా కనిపించకపోయినా కూడా చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఇచ్చారు. ఆయన సంకల్పం ఏదైతే ఉందో, వనాలను పెంచండి, జనాలకు ప్రాణరక్షణ చేయండి అనేటువంటి దృక్పథంతో ఓ మంచి మూవీని ఒక మెసేజ్గా అందించారు. అది మీరందరూ కూడా ఇప్పటికే టీజర్ చాలా వరకు అందరి దృష్టిలో పడింది. ఈ సినిమా మంచి హిట్ కొట్టాలని చెప్పేసి ఒక మెసేజ్ అందరూ అందుకొని దానికోసం పాటుపడాలని చెప్పేసి మరి నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రాజనరేంద్ర గారికి మరొకసారికి హృదయపూర్వక అభినందనలు. అలాగే టీం అందరికీ కూడా నమస్కృతులు. అలాగే నా సాటి నటీనటులందరికీ కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేకించి నమస్కారం అందజేస్తూ సెలవు. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. అండ్ మిత్రులు రుద్రంగి గణేష్, ఎలిగడి కిరణ్, వాసు, నడిగడ్డ రాజన్న, అల్లె మధుబాబు గారు అండ్ ధనరాజ్ నా అసిస్టెంట్, నా శిష్యుడు రావాలి. అందరూ ఒకసారి పైకి రావాలి ప్లీజ్. అదే వాసుబాబు దారా. అలాగే మహేంద్రనాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను కొంచెం. మహేంద్ర గారు క్విక్గా ఒక. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, నాతోటి నటీనటులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నిజంగా ఈ రోజుల్లో ధర్మో రక్షతి రక్షిత కంటే ముందు మనం వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇప్పుడు మనం ధర్మం లేకుండా బ్రతుకుతాం, కానీ ఆక్సిజన్ లేకుండా బ్రతకలేము.
ప్రకృతి పర్యావరణం చాలా ఇంపార్టెంట్. అటువంటి ఒక ఐడియల్ సబ్జెక్టు, ఒక ఆదర్శవంతమైనటువంటి కథను ఎంచుకున్నటువంటి రాజనరేంద్ర గారు నిజంగా చాలా గొప్ప వ్యక్తి. ఈ రోజుల్లో కమర్షియల్గా ఆలోచించే ఈ రోజుల్లో ఇంత మంచి సబ్జెక్ట్ ఎన్నుకొని ఆ సినిమా తీసి అందులో మాకు చక్కటి అవకాశాలు ఇచ్చినటువంటి మా దర్శక నిర్మాతకు ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా నా తోటి నటీనటులందరికీ కూడా నేను నమస్కారాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సినిమాలు ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి దర్శక నిర్మాతలకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మహేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ తీసుకుంటున్నారు. సో ఏ ధైర్యంతో ఇంత కాన్ఫిడెంట్గా సినిమాని థియేటర్స్ వరకు తీసుకురాగలుగుతున్నారు? ప్రకృతి అని ఒక ధైర్యంతో మాత్రమే ఈ సినిమాని తీసుకొస్తున్నామండి. ప్రకృతి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకృతి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఖచ్చితంగా ఈ సినిమాని చూసి బాగలేదని ఎవరైనా అంటారండి ప్రకృతి మీద సినిమా తీస్తే? ఆ ధైర్యంతో వస్తున్నామండి. ఆల్ ది బెస్ట్ అండి. శ్యామ్ గారు సార్, మీరు మీ రైటింగ్స్ చాలా బాగుంటాయి. సో ఇంత చిన్న సినిమాకి మీ సపోర్ట్ అందించడం వెనకాల సో ఎలా? అందరూ చెప్పేదే అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏం లేదు. సరే బడ్జెట్ దృష్ట్యా నటీనటుల దృష్ట్యా అట్లా ఉన్నా కూడా నా వరకు పాట చిన్న పాట పెద్ద పాట అంటూ లేదు. నాకు ప్రతి పాట పెద్దదే. అందుకని నా పాటను బ్రతికించుకోవడానికి అందులో ముఖ్యంగా నా తమ్ముడు రాజనరేంద్ర కోసం, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఎస్కే మదీన్ కోసం, వీళ్ళు ముఖ్య కారణము రాయడానికి. కానీ నా దృష్టిలో చిన్న పాట పెద్ద పాట అంటూ ఏది లేదు, ప్రతిదీ పెద్ద పాటే. ఓకే. డైరెక్టర్ గారు, సో అంటే నిజంగా చెప్పాలంటే టీజర్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే చాలా మందికి హత్తుకుంది చూడగానే నిజంగా. ఎందుకంటే మొక్కలు నాటాలు అనేది ప్రతి ఒక్కరి కోరిక. సో ఈ సినిమా అంటే మీరు షూటింగ్ స్టార్టింగ్ చేసినప్పటి నుంచి ఎన్ని మొక్కలు నాటారు? సో ఎంతవరకు వచ్చింది? టార్గెట్ ఏమన్నా ఉందా ఫ్యూచర్లో? ఖచ్చితంగా మేము ఇప్పుడు నెక్స్ట్ ప్రమోషన్ అదే అండి మాది. ఈ ప్రమోషన్లో ఏంటంటే మేము ఆల్రెడీ కొన్ని మై విలేజ్ షో కానీ ఇలాంటి కొన్ని ఛానల్స్ ద్వారా మేము చిన్న ఈ వన భోజనాల కార్యక్రమం ఉంటుంది కదండి, మన పాత పద్ధతి, అది మర్చిపోయిన పద్ధతిని మళ్ళీ జనాలకు గుర్తు చేస్తూ అండ్ ప్లాస్టిక్ వాడకుండా, అంటే ప్లాస్టిక్ అనే పదాన్ని వాడకుండా ఆ వనభోజనాల కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకనంటే చిన్న లాజిక్ అండి, ఇప్పుడు పార్టీలు అవి చేసుకుంటారు, ఫంక్షన్ మన ఏది ఫంక్షన్లు ఉండగా కూడా ఫంక్షన్లు పక్కకు కూడా పార్టీలు చేసుకుంటారు, మందు పాటలు ఇలాంటివి చేసుకుంటారు. వాళ్ళకు మోసుకుపోయేటప్పుడు బాటిల్ బరువు కాదు, అది తేలికైన తర్వాత మాత్రం బరువు అవుతుంది. పాపం అక్కడ పడేసి వస్తారు వీటిని. అలాంటివి చేయొద్దు అని చెప్పడం కోసం కొన్ని మేము కాన్సెప్ట్స్ రెడీ చేసుకున్నామండి. త్వరలో అవన్నీ మేము ముందుకు ప్రజెంట్ చేస్తాం. దీని ద్వారా కొంతమందిని చైతన్యం చేయాలి, ముఖ్యంగా చిన్నపిల్లల మెదల్లో ఇది నాటాలన్నది మా ఆలోచన అండి. డైరెక్టర్ గారు హాయ్ అండి. హాయ్. ఇదే కాన్సెప్ట్తో గాంధీ తాత చెట్టు సినిమా కూడా వచ్చింది. మరి ఇది ఎలా క్లిక్ అవుతుంది అనుకుంటున్నా? సేమ్ కాన్సెప్ట్ కదా ఇది? కాన్సెప్టు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కథ ఎప్పుడైనా ఒకటే అండి, కథనం మాత్రమే వేరుగా ఉంటుంది. ఇప్పుడు లవ్ అంటే లవ్ సినిమాలు ఎన్ని రాలేవండి, యాక్షన్ అంటే యాక్షన్ సినిమాలు ఎన్ని రాలేవు. దాంట్లో ప్రజెంటేషన్ మాత్రమే మారుతుంది. ఈ ప్రజెంటేషన్ని ఇంకో రకంగా మేము కొత్తగా చెప్తున్నాం అంతే సినిమాని. ఇక కొత్తగా చెప్తున్నాం అనకన్నా, రొటీన్గా చెప్తున్నాం అనకన్నా ఆ మాటలు అనుకోకుండా జనాలకి ఇది ఇంకా కనెక్ట్ కావాలన్న ఉద్దేశం కొద్దీ ఈ సినిమాని చేయడం జరిగింది. కాకపోతే గాంధీ తాత చెట్టు కన్నా ముందు నుంచే మేము ఇది జరుగుతుంది మా మధ్యలో. కాకపోతే మేము అక్టోబర్లో మేము స్టార్ట్ చేసినాం సినిమాని, జనవరికి అంతా కంప్లీట్ చేసుకొని రెడీ చేసుకున్నాం సినిమాని మేము. అయితే వనజీవి రామయ్యని కూడా ఆయన క్యారెక్టర్ని కూడా చూపిస్తున్నారు. అంటే ఎవరిని క్యారెక్టర్ని చెప్పాల్సిన అవసరం లేదండి. అంటే వనజీవి రామయ్య వీళ్ళందరూ స్ఫూర్తిగా తీసుకొని మేము ఈ సినిమాని చేసాము. వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ సినిమాని తీసాము. వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి మేము సినిమాని తీసాము. ఈ ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి కావాలంటే ఒక వనజీవి రామయ్యని అలా కాకుండా కొన్ని క్యారెక్టర్ని సృష్టించినాం. ఇప్పుడు ఉదాహరణకి ఈ సినిమాలో ఏంటంటే భూమయ్య అంటే సమ్మెట గాంధీ గారి పేరు భూమయ్య అని పెట్టానండి. ఆ భూమయ్య అని ఒక రైతు ఒక అడవిని సృష్టిస్తాడు. ఇప్పుడు మన దుస్తర్ల సత్యనారాయణ గారిలాగా ఒక అడవిని సృష్టిస్తే ఆ అడవి పోతుంది అనుకున్నప్పుడు ఆయన మనమరాలు ఆ ఊర్లో అడవితో బంధం పేసుకున్నటువంటి ఒక 5 పంచభూతాలు అంటే ఒక 5 పిల్లలు ఆయనతో ముడిపడి ఆ గ్రామంలో అడవితో లబ్ధి పొందుతున్నటువంటి కొంతమంది ఆ జనాలు వాళ్ళు ఎట్లా బాధపడతారు, ఎట్లా ఎమోషన్ అవుతారు, ఎట్లా వాళ్ళ ఎమోషన్ని వ్యక్తపరుస్తారు అనేదాన్ని చాలా బాగా కళ్ళకట్టినట్టు తీసినామండి. ఖచ్చితంగా ఈ జనం అందరూ ఆదరిస్తారు, ఈ సినిమాను మెచ్చుకుంటారు. ఇది చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలబడుతుందని చెప్పి నేను కోరుతున్నానండి. ఈ సినిమా నాగదుర్గ గారు హలో అండి. హాయ్ అండి. ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది?
డెఫినెట్లీ అండి. అంటే నేను కూడా చూసే స్టోరీస్ సాంగ్సే నేను చూజీగా ఉండేదాన్ని. సో నాకు ఈ స్టోరీ వచ్చినప్పుడు నేను కూడా అంటే ఇంతకుముందు చెప్పినట్టు అది జనాల్లోకి ఎలా వెళ్తుంది, ఎలా తీసుకెళ్తారు అనే ఒక నమ్మకంతోని, అన్న మీద నమ్మకంతోని నేను కూడా ఈ ప్రాజెక్ట్లోకి దిగాను. అండ్ డెఫినెట్లీ చాలా షైన్ అవుతుంది. అండ్ ఒక మెసేజ్ అనేది అందరికీ మనం ఒక మూవీ త్రూ ఇస్తే అంతకన్నా ఇంకేముంటుంది అనేది నా ఫీలింగ్. సో అలాంటి ఒక మంచి మెసేజ్ మన ఈ కలివివనం ఇవ్వబోతుందండి. మీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు హాయ్ అండి. సో కలివి వనం అనే టైటిల్ పెట్టారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి మీరు ఎక్కడెక్కడ అంటే ఏ వనాల్లో షూట్ చేశారు, లొకేషన్స్? యాక్చువల్లీ ఇది ఏంటంటే జగిత్యాల అంటే పాత కరీంనగర్ జిల్లా, ఇప్పుడు కొత్త జగిత్యాల జిల్లా అని చెప్పని నా ఊరండి, అది జగిత్యాల నా ప్రాంతము. సో అక్కడ సారంగపూర్ అని ఒక ఫారెస్ట్ ఉంటుందండి. ఆ ఫారెస్ట్ అండ్ ఈ గవర్నమెంట్ స్కూల్ ఒకటి మల్లన్నపేట అని గవర్నమెంట్ స్కూలు అండ్ జగిత్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గుట్రాజపల్లి అని ఒక ఓవరాల్ విలేజ్ని వాడుకొని సినిమాని చేసామండి. నేచురల్ లొకేషన్లో ఏం సెట్ చేయకుండా నేచర్గా ఉన్నటువంటి నేచర్లోనే సినిమాని తీయడం జరిగింది, నేచర్ గురించి. మదీన్ ఎస్కే గారు మీకే క్వశ్చన్. సో యూట్యూబ్ పరంగా సాంగ్స్ పరంగా మిలియన్స్ ఆఫ్ హిట్స్ అది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, సినిమా కంపోజిషన్స్ అవ్వచ్చు, ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. డైరెక్టర్స్తో స్పెండ్ చేయాలి, రీల్స్ చేయాలి, వర్క్ చేయాలి, ఇదంతా ఎక్కువ ఉంటుంది. దాని బదులు ఇంకో 2-3 సాంగ్స్ కూడా చేసుకోవచ్చు ఆ టైంలో, మిలియన్స్ ఆఫ్ హిట్ సాంగ్స్ చేసుకోవచ్చు. బట్ పర్టికులర్లీ ఈ సినిమాకి మీరు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారు, ఎలాంటి అంటే ఇంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్కి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండబోతుంది? అంటే సాంగ్ ఇంతకుముందు శ్యామని చెప్పినట్టు చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, చిన్న పాట కాదు, పెద్ద పాట కాదు అన్నట్టు నేను కూడా యూట్యూబ్ పాట అయినా కూడా సినిమా పాట అయినా ఈక్వల్ ఎఫర్ట్ పెట్టి చేస్తాను. కాబట్టి ఆ రిజల్ట్ అనేది అంటే మనం చూస్తున్నాం యూట్యూబ్లో. సో ఆ ఎఫర్ట్ అనేది సినిమాకి అంతే, ఆ పాటకి అంతే. ఒక పాటకి నేను పెట్టే ఎఫర్ట్ అది చిన్న పాట అయినా పెద్ద పాట అయినా ఈక్వల్గా ఉంటుంది. అలాగే ఈ సినిమా కూడా మాది ఎలా ఉంటుందంటే చిన్న అంటే ఇప్పుడు 666, బాహుబలి పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి, అలా అంటే పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ స్కోర్లతోనే వస్తున్నాయి. అట్లాంటి ఏమి ఎక్స్పెక్టేషన్, 0 ఎక్స్పెక్టేషన్తో వెళ్ళి అలా కూర్చొని ఈ సినిమాని చూస్తే 100% ఇంకా బాగాలేదు ఈ సినిమా అనే ఫీలింగ్ రాకుండా రాజన్న దాన్ని డిజైన్ చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నాకు కూడా ఈ సినిమా ఇచ్చి ఇప్పుడే దొరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తుండే, లేనిపోయిన ఐడియా లేకపోయా. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే బదులు ఇంకో పాట చేసుకుంటే బాగుంటుంది కదా. కానీ యాక్చువల్గా నిజంగా మదీన్ చాలా చిన్నతనం నుంచి ఒక సౌండ్ ఇంజనీర్గా, ఒక కీబోర్డ్ ప్లేయర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగి మన బోలే షావలి ఉన్నాడు కదా, వాళ్ళ మేనల్లుడు మదీను. తను వచ్చింది కూడా బోలేపై సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చాలా సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేసి తన అసిస్టెంట్గా మనడు ఉండి అక్కడి నుంచి స్వతహాగా నేర్చుకొని ఈ కొత్త తరానికి తగ్గట్టుగా మ్యూజిక్ చేయగలిగే సత్తా ఉన్నాడు. తను అనుకోకుండా ఇంకా ఆ బిజీ అవ్వడం వల్ల యూట్యూబ్లోనే ఉన్నాడు, కానీ సినిమాల్లోకి వస్తే ఖచ్చితంగా మంచి మ్యూజిక్ డైరెక్టర్గా అవుతాడని ఎప్పటి నుంచో వెనుకబడి పోరు పెట్టేవాడిని నేను. ఇప్పుడు నిజంగా ఈ సినిమా ద్వారా తను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాడు. డైరెక్టర్ గారు సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఫస్ట్ కలివివనం అనే సినిమాని ముందుకు తీసుకొస్తారు. బట్ ఈ కాన్సెప్ట్ని ఎందుకు తీసుకోవాలి అనుకున్నారు మీరు ముందుగా? అంటే మనం ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఈ రొటీన్ స్టోరీలు నేను కూడా చేశానండి, 3 సినిమాలు చేశాను. పెద్ద అప్లాజ్ రాకపోయినా కానీ మంచి సినిమాలే చేశాను, గుర్తింపు అయితే వచ్చింది నాకు కొంచెం. బట్ ఇలాంటి కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో జనాలకు ఒక ఉపయోగపడే సినిమా, పిల్లలకు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయి, ఆ స్టార్ట్ అయ్యే టైం వరకు పిల్లలకు కొంచెం రీచబుల్ ఇస్తే పిల్లలు సినిమా చూస్తే వాళ్ళ మధ్యలో ఒక మొక్కను నాటడం అని అవుతారన్న ఉద్దేశంతో ఈ సినిమా తీయడం జరిగిందండి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అండ్ నాగదుర్గని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అదే చెప్పాను కదండి ఇందాక, అంటే ఒక క్యారెక్టర్ కావాలి నాకు, ఫ్రెష్ క్యారెక్టర్, కొత్త వాళ్ళు అయి ఉండాలి, సినిమా అన్నప్పుడు కొంచెం లాంచింగ్ బాగుండాలి, నీట్గా ఉండాలి, ఆమెను చూస్తే నాకు మర్యాద రావాలి, రెస్పెక్ట్, దండం పెట్టుకోబుద్ధి కావాలి, అసంటి ఒక ఫేస్ కట్ కావాలి నాకు అని చెప్పని వెతికి తనని పట్టుకోవడం జరిగింది. ఆ క్యారెక్టర్కి నాకు కరెక్ట్గా సూటబుల్ అయింది. అండ్ ఆ క్యారెక్టర్లో ఆమె మీకు నాగదుర్గలా కనబడదండి, హరిత అని ఒక టీచర్లా కనబడుతుంది సినిమాలో. నాగదుర్గ గారు కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ టైం ఇప్పుడు హీరోయిన్గా మళ్ళీ స్క్రీన్ మీద మా అందరినీ అలరించడానికి వస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ ఫస్ట్ టైం ఈ కలివివనం అనే సినిమా మేము ముందుకు వచ్చినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? స్టోరీస్ బిఫోర్ చాలా విన్నాను, కాకపోతే ఏదైనా
ఖచ్చితంగా ఏ మూవీ అయినా ఒక హీరో క్యారెక్టర్ ఉండడము అలాంటి స్టోరీ చెప్తున్నారు. నాకైతే ఒక ఫీమేల్ సెంట్రిక్ స్టోరీతోని నేను స్క్రీన్ పైన రావాలి అనేది ఒకటి ఉండే అండి ఫస్ట్ నుంచి అయినా. అన్న ఫస్ట్ నాకు స్టోరీ చెప్పినప్పుడు కూడా హీరో లేడు అని ఒకటే మాట చెప్పారు. ఓకే అన్న సరే విందాము అని ప్లాన్ చేసుకున్నాము. స్టోరీ చెప్పినంతసేపు చాలా డిఫరెంట్ అందరి లైఫ్లో ఉన్న డిఫరెంట్ స్టోరీస్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఆర్ ఎండ్ ఆఫ్ ద స్టోరీలో లాస్ట్కి మళ్ళీ చెట్టు దగ్గరికి వస్తుంది. అలా ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో జరిగే అన్ని ఇష్యూస్ మళ్ళీ చెట్టు దగ్గరికి వస్తాయి. సో అవన్నీ వింటే నాకు ఎగ్జైటింగ్గా అనిపించిందండి. ఎందుకంటే లవ్ స్టోరీస్ అన్నీ డిఫరెంట్గా చేస్తున్నారు. ఏ లవ్ స్టోరీ అయినా మళ్ళీ ఇది దీనిలానే ఉంది కదా అనేటట్టు కాకుండా అన్న చెప్పినట్టు కథనం అలా డిఫరెంట్గా డైరెక్ట్ చేయడం కానీ అంతా ఉంటుంది. కాకపోతే ఒక మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అనేది ఇప్పుడు రైట్ నౌ ఏది చేసినా కూడా అది మనము చెట్టు నుంచే మన నేచర్ నుంచే స్టార్ట్ అవుతుంది అనేది నేను నమ్మాను. అండ్ ఈ మూవీ షూటింగ్లో వీళ్ళందరితో వర్క్ చేయడం ఆ టైంలో నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఇన్ని ఉంటాయా. అండ్ సత్యనారాయణ గారైనా వనజీవి రామయ్య గారి గురించి అయినా చెప్పినప్పుడు ఇలాంటి స్టోరీస్ తీసుకొని ఇన్స్పైర్ అయ్యి వీళ్ళనే నేను మోటివేషన్గా తీసుకున్నాను. వీళ్ళని చూసే నేను ఈ స్టోరీ రాసుకున్నాను అన్న నాకు చెప్పినప్పుడు నాకు ఓకే ఇట్లా కూడా ఇన్స్పైర్ అయ్యి ఇంత చేయగలుగుతారా దీనిపైన అని అనిపించింది. సో ఎగ్జైటింగ్ అనిపించిందండి నాకు. అంటే ఒక చిన్న సందేహం వచ్చింది. మీరు సాంగ్స్ సెలెక్ట్ చేసుకునే టైంలో కూడా హీరో లేకోకుండా జస్ట్ మీ విజన్ ఉండేలా చూసుకుంటారు. ఈవెన్ మూవీ విషయానికి వచ్చినా అదే పని చేశారు. నెక్స్ట్ ఏదైనా మూవీ ఆఫర్ వచ్చినా కూడా ఇదే చాయిస్ తీసుకుంటారా ఆర్ ఎల్స్ హీరో ఉండాలి అనుకుంటున్నారా లేదా అని? నేను అంటే మొత్తం హీరో ఉండరు అవసరం లేదని నేను చెప్పానండి. నా క్యారెక్టర్కి నేనైతే ఏ క్యారెక్టర్ చేస్తున్నాను నేను ఏ రోల్ అయితే చేస్తున్నానో దానికి ఇంపార్టెన్స్ ఉండాలి. నేను చేసింది ఓకే అంటే ఈ అమ్మాయి బాగా చేసింది అనే నాకు అప్లాస్తో పాటు మూవీకి కూడా యూజ్ అవ్వాలి అనేది అనుకున్నాను నేను. సో నా నెక్స్ట్ మూవీ అయినా ఏదైనా నాకు నా రోల్కి ప్రామినెన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా చేస్తాను. డైరెక్టర్ గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చూసాం మొక్కలు అంతా అక్కడ తొలగిస్తున్నారని. ఆ ఇష్యూ తర్వాత వస్తున్న సినిమా తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? సార్ ఇది వాస్తవంగా ఆ సీన్కి ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని చెప్పాను కదా. నేను జనవరి 2 రోజు షూటింగ్ అయిపోయిందండి మరి సినిమాది. దాని తర్వాత మొన్న ఇష్యూ జరిగింది. అసలు దాన్ని నేను మైండ్లో పెట్టుకొని అయితే స్టోరీ రాయలేదు. కాకపోతే ఏంటంటే సరే నేను ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఎందుకు నీకు మొక్కలు నాటదని చెప్తుందండి. గవర్నమెంట్ పర్యావరణాన్ని రక్షించద్దని చెప్తుందా గవర్నమెంట్? ఏ గవర్నమెంట్ చెప్పదు కదండి. ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలనుకుంటారు. ఖచ్చితంగా పర్యావరణానికి సపోర్ట్గా ఏ గవర్నమెంట్ అని నిలబడుతుంది, ఏ వ్యక్తి అయినా నిలబడతారు అన్న కాన్ఫిడెన్స్తో ఈ సినిమాని చేశానండి. అంటే ప్రమోషన్ కూడా మీరు సంతోష్ కుమార్ గారు దగ్గర ఉన్న ఆయన తీసుకొచ్చారు. నేను కేటీఆర్ గారిని కలిశానండి. అండ్ ఎంపీ సంతోష్ గారిని కలిశాను. సబితా ఇంద్రారెడ్డి గారిని కలిశాను. అండ్ పొన్నం ప్రభాకర్ గారిని కలిశాను. కొండా సురేఖ గారిని ఇలా మార్నింగ్ కలిశాను. తను రావాలి వాస్తవంగా ఈరోజు ఈవెంట్కి. బట్ ఆ క్యాబినెట్ మీటింగ్ ఒకటి ఉంది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి హాజరవుతానంది. కాకపోతే మీరు ఇందాక పేపర్లో న్యూస్లో చూసి ఉంటారు. ఆమె కొంచెం అస్వస్థ గురై కొంచెం హాస్పిటల్ అయింది. ఆమె కొద్దిగా కళ్ళు తిరిగి పడిపోయేది, హాస్పిటల్ తీసుకెళ్లారంట. దానివల్ల రాలేకపోయింది. ఆల్రెడీ మాకు మెసేజ్ కూడా బయట కూడా ఆమె రికార్డ్ చేసి ఇచ్చింది. మీకు తర్వాత ప్లే చేస్తాం కూడా మేము ఆ రికార్డ్ని కూడా. ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉందండి సినిమాకి. గవర్నమెంట్ నుంచి ఉంది, ఆర్టిస్టుల నుంచి ఉంది, ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంది. కాకపోతే ఈరోజు మేము ఎందుకు ఎక్కువ మంది గెస్ట్ని ఎందుకు పిలవలేకపోయినామంటే మీడియా వాళ్ళతోటి మాత్రమే దీన్ని లాంచింగ్ చేయాలని నాకు ఆలోచన ఉన్నది. ఎందుకంటే మోసుకెళ్ళేది రథసారథులు మీరు, ఈ సినిమాని ఎత్తుకునేది మీరు, ఈ సినిమాని బయట ప్రపంచానికి పరిచయం చేసేది మీరు. కాబట్టి మీతోటి మాత్రమే ఈ సినిమాని లాంచింగ్ చేసుకోవాలి. ఒక వనాలు నాటినటువంటి ఒక మనిషితో సన్మానం చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగిందండి. అంటే మీరు ఓన్లీ అవార్డ్స్ దృష్టిలో పెట్టుకుని సినిమా తీసారా? డబ్బులు కూడా వస్తాయి అనుకుంటున్నాను. అవార్డు రివార్డ్ అనేది పక్కన పెడితే సార్, అవార్డు అనేది అది తర్వాత విషయం. నేను అవార్డు గురించి అయితే సినిమా తీయలేనండి. ఇది ఏంటంటే ఖచ్చితంగా జనాలకు ఉపయోగపడాలి. వాళ్ళు ఇచ్చే అప్లాజే నాకు పెద్ద అవార్డు అండి. అంతకు మించిన అవార్డు నాకు లేదండి ఇంకా. ఓకే, బిత్తిరి సత్తి, రఘుబాబు గారు వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయండి? బిత్తిరి సత్తి గారు దీంట్లో సర్పంచ్ రోల్, కీ రోల్, మంచి రోల్ ప్లే చేశారండి. ఆయన మంచి కీలక పాత్ర ఆయనది. అండ్ రఘుబాబు గారు కూడా ఫస్ట్ కొంచెం నెగిటివ్ షేడ్గా ఉన్నా కానీ తర్వాత జనాలకు ఇచ్చే మోటివేషన్ చాలా బాగుంటుందండి. ఆయన చెప్పిన ఒక మాట మీకు చెప్తానండి. డబ్బింగ్ బయటకు వచ్చిన తర్వాత
ఆయన క్యారెక్టర్ చూసుకుని డబ్బింగ్ చెప్పాడు. బయటకు వచ్చిన తర్వాత ఒకసారి నాకు రఫ్లీ సినిమా చూపిస్తారని అడిగాడు. అడిగితే షూర్ సార్ అని చెప్పాను. డబ్బింగ్లో ఆ సినిమాని చూపించడం జరిగింది. ఇట్లా రఫ్లీ ఇట్లా ఫార్వర్డ్ చేసుకుంటూ అక్కడక్కడ కొన్ని సీన్లు చూపించాను. చూసిన తర్వాత సార్ ఖచ్చితంగా సినిమాకి అవార్డు వస్తుంది, అవార్డులో నా పేరు మెన్షన్ చేయండి, నా పేరు మెన్షన్ చేయకపోతే నాకు అవార్డు ఇయ్యరు, మెన్షన్ చేయండి అని అడిగాడు. అది దైవేచ్ఛ. సూపర్ అండి. కాసర్ల శ్యామ్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. మీరు ప్రతి సినిమాకి, పెద్ద సినిమాకి పనిచేస్తుంటారు, చిన్న సినిమాకి పనిచేస్తుంటారు. ఎలా ఏంటి అసలు ఎక్కడ చూసినా మీరే ఉంటారు? థ్యాంక్ యూ అన్న. అంటే అట్లా ఆదరించే ప్రేక్షకులు ఉన్నారు, నన్ను అవకాశాలు ఇచ్చే మిత్రులు ఉన్నారు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరూ ఇచ్చేది అవకాశం కదా నాకు. ఖచ్చితంగా నా పేరు సినిమాకు ఉపయోగపడితే అంతే సంతోషం. కానీ నిజంగా కూడా ఈ మా బృందం తరఫున, ఈ కలివివనం చిత్ర బృందం తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి మీడియా మిత్రులకు. ఎందుకంటే ఒక పెద్ద సినిమాకు, ఒక మీడియం సినిమాకు, చిన్న సినిమాకు ఏ తేడా చూపకుండా మీరు వేసే Q&A సెషన్కు మీరు ఇంత అద్భుతంగా కూర్చొని మమ్మల్ని అడిగే తీరుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను పెద్ద పెద్ద సినిమాలన్నీ ఒక సీనియర్ రైటర్గా పెద్ద పెద్ద సినిమా చూస్తున్నా కదా, ఎంత జెన్యూన్గా, చాలా ఇష్టంగా మీరు అడిగే క్వశ్చన్లు కూడా చాలా బాగున్నాయి. కలివి వనం అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనే ఒక క్వశ్చన్ మాత్రం అడగాలని నేను కోరుతున్నాను. చెప్పండి సార్. అదే అందులోనే సినిమా కథ ఉంది, అందుకనే ఎట్లా చెప్పారనే ఉద్దేశంతో నేను ఊరికే అంటించాను. నేను నిజంగా కూడా అంటే ఆ కలివివనం అన్న టైటిల్లోనే సినిమా కథ దాగింది. మనము మామూలుగా రోజు పొద్దున గుడ్ మార్నింగ్, గుడ్ నైట్లు మనకు మెసేజ్లు వస్తాయి కదా, అవి చూసే చాలా చికాకు పడతాం మనం. వీళ్ళు డబ్బులు పెట్టి మరీ జనానికి మెసేజ్ ఇవ్వాలని ఒక ధైర్యంతో ముందుకు వచ్చారు. నిజంగా వీళ్ళ సంకల్పం చాలా గట్టిది, ప్రేక్షకులు కూడా చాలా గట్టిగా ఆదరిస్తారని నమ్ముతున్నా. చూస్తే నిజంగా ఇది టీజర్ రిలీజ్ తర్వాత ఇప్పటికే చాలా లేట్ అయింది, ప్రోగ్రామ్ స్టార్ట్ కావడమే లేట్ అయింది, ప్రోగ్రామ్ చాలాసేపు నడిచింది. ఇంకా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అంటే ఇప్పటికి కూడా ఇంకా చాలామంది ఉన్నారంటే వీళ్ళ వెనక ఉన్న సపోర్టు, వీళ్ళ బలం నిజంగా వీళ్ళందరి సపోర్ట్ ఉంటే చాలు సినిమా చక్కగా ఆడుతుందని నేను నమ్ముతా. టీం అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ గారు సార్, ఇప్పుడు మీకు మూవీలో అవకాశం వచ్చింది కాబట్టి ఇంకా యూట్యూబ్ సాంగ్స్ అన్ని ఆపేస్తారా? యూట్యూబ్ సినిమా కాకుండా పాటలు చేయడం అయితే చేస్తూనే ఉంటానండి. పాట ఏదైనా నాకు పాటే. అంటే మిమ్మల్ని నమ్ముకుని చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు, అంటే వాళ్ళకి ఏమైనా అన్యాయం చేస్తారేమో అని అడిగా. నో అట్లా ఏమన్నా అని ప్రతి పాటను గౌరవించి చేస్తాను. ఓకే డైరెక్టర్ గారు, అంటే కొంతమందికి కొన్ని కళలు ఉంటాయి. నిజంగా ట్రైలర్ చూసినప్పుడు నాకు అర్థమైంది. అలాగే స్పీచ్ల్లో కూడా చిన్నపిల్లలే మాట్లాడారు. అంటే వాళ్ళని ఆల్రెడీ మీరు సినిమా షూటింగ్లోనే వాళ్ళు మార్చేశారు, మొక్కని నాటాలి కంపల్సరీ అని. ఇంకోటి ఏంటంటే హీరోయిన్స్కి డైరెక్టర్లు కొంతమంది రెస్పెక్ట్ ఇస్తారు, మీరు స్పీచ్ల్లో ఇచ్చే రెస్పెక్ట్ అదిరిపోయింది. అంటే లేడీస్ని ఇంత అలా గౌరవిస్తున్నారు కాబట్టి మీకు ఇంకా ఫ్యూచర్లో మీరు కన్న కళలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టీంకి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సరే, మీకు డైరెక్టర్ గారు వచ్చి కథ చెప్పినప్పుడు మీకు నచ్చిన పాయింట్ ఏంటంటే, జనరల్గా కమర్షియల్ ఆస్పెక్ట్స్లో ఆలోచిస్తారు ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు. సినిమాని మనం ఎంత ప్యాషనేట్గా చేసినా సమ్వేర్ బిజినెస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ మీద సినిమా అనేది. సో మీరు ఏ పాయింట్లో మీకు ఏం నచ్చి ఈ సినిమా ఓకే చేశారు, అండ్ మీరు కమర్షియల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి? ముందుగా మేము పర్యావరణం గురించి చెప్పంగానే ఏం ఆలోచన చేయలే, తీద్దామని చెప్పినాము. అతనికి చెప్పినాం, మేము డబ్బులు మాకు అవసరం లేదు, మాకు అందట్లో పేరు తీసుకురావాలి, అటువంటి సినిమా అయితే మేము చేస్తాము, లేకపోతే చెయ్యము. బల్గం సినిమా లాగానే ఇది ఉండాలంటే ఈ స్టోరీ ఉందనా చెయ్యండి, మీ పేరు మంచి పేరు తీసుకొస్తా అని చెప్పంగానే ఆల్ ద బెస్ట్. అన్న నువ్వు డబ్బులు అవసరం లేదని చెప్పక రేపు పొద్దున ఫ్రీ షోలు పెట్టమంటారు అందరు. డబ్బులు కావాలి, పేరు కావాలి. ఖచ్చితంగా ఒక మంచి సినిమా, ఒక మంచి ప్రయత్నం చేశారు. నిజంగా ఆదరిస్తారని అయితే గట్టిగా నమ్మకం ఉందన్న. ఎందుకంటే ఒక మంచి పాయింట్తో, అంటే మళ్ళీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అనగానే డాక్యుమెంటరీ లాగా కాకుండా ఏ కమర్షియాలిటీ తగ్గకుండా చాలా మంచి క్వాలిటీతోని, చాలా మంచి పాటలతోని, మంచి మ్యూజిక్తోని, ఈరోజు మ్యూజిక్తో ప్రేక్షకులు రావడానికి తోడ్పడిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అట్లాంటి ఒక మంచి మ్యూజిక్ ఉంది, మంచి మెసేజ్ ఉంది, మంచి కమర్షియాలిటీ ఉంది. ఖచ్చితంగా పేరుతో పాటు డబ్బులు కూడా ఖచ్చితంగా వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు.
సో కంగ్రాట్స్ సార్, చాలా పాజిటివ్గా ఉంది అండ్ థాట్ కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ అంటే నిన్న ఈ వీక్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారనమాట, సో చెట్లు నాటాలి మనకి చెట్లే రక్ష అని. అంటే అది మీకు పాజిటివ్ అయినట్టుంది మీ సినిమాకి కూడా. సో కంగ్రాట్స్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ సార్. మనం సినిమా చూసాకే మాట్లాడుకోవాలి. అండ్ హీరోయిన్ గారు, సో అంటే చాలా పెద్ద యాక్టర్స్తో చేశారనమాట. సో అంటే మనం ఏ సినిమా చేసినా పెద్ద యాక్టర్ ఉన్నారంటే మన స్ట్రెయిన్ అయిపోయి కానీ వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి ఏదో ఒకటి నేర్చుకుంటుంటారు. సో మీరు ఈ సినిమా ద్వారా ఏం నేర్చుకున్నారు? ఇందులో రఘుబాబు గారు, సతీష్ గారు అండ్ బితిర్ సత్తన్న అందరూ ఉన్నారండి. వాళ్ళతోని కాంబినేషన్ సీన్స్ చాలా టూ మచ్ కాంబినేషన్ సీన్స్ ఏం లేవు నావి. కాకపోతే వాళ్ళది వేరే షూట్ అవుతున్నా, వేరే సీన్ షూట్ అవుతున్నా నేను వెళ్ళి చూసేదాన్ని. నేను రెడీ అయిపోయానంటే వన్స్ అక్కడ ఉన్నాను. ఏదైనా ఏ షాట్ అవుతున్నా ఎవరు అని కాదు, ఎవరిది అవుతున్నా కూడా ఆల్మోస్ట్ నేను అక్కడ ఉండి నేను చూస్తుంటాను. మా టీం వాళ్ళు చెప్తాను అలా రాకూడదు, వెళ్ళి వెనకాల కూర్చొని షార్ట్స్కి పిలుస్తాము అని. బట్ నేను రఘుబాబు గారి నుంచి అయినా అంటే వాళ్ళు ఎంత ఎదిగినా కూడా ఎంత డౌన్ టు ఎర్త్ పీపుల్ అనేది నేను నేర్చుకున్నానండి. ఎలా ఉండాలి అంటే ఎలా వాళ్ళు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా, ఇప్పుడు డైరెక్టర్ గారు రాజన్న ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్తో పోలిస్తే అంత ఎక్స్పీరియన్స్ కాకపోయినా కూడా వాళ్ళు అన్నకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ వాళ్ళు అందరికీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అది చూసి నాకు అంటే చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర. యాక్టింగ్ స్కిల్స్ అయినా కూడా అంటే వాళ్ళు ఇప్పుడు డైలాగ్ ఏదైనా చెప్పాలన్నా కూడా రఘుబాబు గారు ఇది ఇలా కాదన్నా, ఇది కొంచెం ఏమన్నా చేంజ్ చేద్దామా, ఇది కొంచెం లాగ్ అవుతుందేమో అన్ని చెప్పి సజెషన్స్ ఇచ్చి కూడా అంటే వాళ్ళకి డైలాగ్ ఏదో వచ్చామా చెప్పామా వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా అన్ని సజెషన్స్ ఇస్తూ అంతే అండి. టీం అందరూ కూడా వాళ్ళ వర్క్ ఇది అంటే ఇదే చేసుకొని వెళ్ళిపోలేదు, మొత్తం కంప్లీట్గా సినిమా మాది మనది అని ఇన్వాల్వ్ అయ్యారనమాట. సో అలా చాలా ఎక్స్పీరియన్స్. సూపర్ అండి. అండ్ చాలామంది యాక్టర్స్ వస్తున్నారు కదా, సో అంటే మీరు ఒక యాక్టర్స్గా ఉండాల్సిన క్వాలిటీ అంటే ఏం చెప్తారు? డౌన్ టు ఎర్త్ ఉండాలండి అంతే. నేనైతే అదే నేర్చుకుంటున్నాను. నేను నా పేరెంట్స్ నుంచి నేర్చుకుందైనా అదేంటో నాకు గాడ్స్ గ్రేస్ ఏమనుకోవాలంటే నాకు ఆ థాట్ రాలేదు, నాకు ఆ ఆలోచన రాదు. అంటే నువ్వేదో పేరు వచ్చింది కదా నువ్వు ఇది అని కొంచెం నువ్వు తోపు అని చెప్పినా కూడా నాకు లేదు కాదే ఏం కాదే అనిపిస్తుంది చాలా సింపుల్గా. అండ్ ఇప్పుడు 5 పిల్లలు ఉన్నారు మా మూవీలో, రాజన్న మాత్రం 6 పిల్లలు ఉన్నారు నీతో కలిపి అని చెప్తారనమాట. నాకు కూడా అది ఫస్ట్ నుంచి ఎక్కదండి. అంటే ఏదైనా సక్సెస్ వచ్చినా కూడా నెత్తికి ఎక్కించుకోవద్దు అంటారు కదా, అది మా పేరెంట్స్ దగ్గర అయినా మా టీచర్స్ దగ్గర అయినా నేను అదే నేర్చుకున్నాను. సో ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా అదే ఉంటే బెటర్ అనిపిస్తుంది, బెస్ట్ ఇంకా అదే అని. హీరోయిన్ గారు, నాగదుర్గ గారు అంటే యూట్యూబ్లో ఇందాకన్నా క్వశ్చన్ అడిగింది కాబట్టి నేను చెప్తాను, సారీ అన్న. మంచి ఐడియా ఇచ్చింది, యూనివర్సల్ కంటెంట్ కాబట్టి ఒక తెలంగాణ పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులే కాకుండా మన ఆంధ్ర సైడ్ పవన్ కళ్యాణ్ గారిని మిగతా దానికి సంబంధించిన కలవాలని, అది నోట్ దిస్ పాయింట్ యూర్ ఆనర్. నాగదూర్ గారు, మీరు యూట్యూబ్లో ఏ సాంగ్ చేసినా మిలియన్స్లో పోతుంది. ఒక్క డే అంటే ఒక 10 డేస్లో 15 డేస్లోనే మిలియన్స్లో పోతుంది. అలాంటిదప్పుడు ఈ సినిమాలో ఏదైనా ఫోక్ సాంగ్ ఏమైనా యాడ్ చేస్తారా? ఎందుకంటే ఎక్కువగా మిమ్మల్ని వీడియో సాంగ్స్ యూట్యూబ్లోనే చూసి అందరు ఆదరిస్తున్నారు కదా, అందుకని చెప్తున్నా. ఫస్ట్ ఫోక్ అంటే జానపదం అంటే మనదే అండి, మన జనాలదే అని నా ఫీలింగ్. సో ఇక్కడ నేచర్ అంటే కూడా మనమే కాబట్టి మీరు ఏ పాటలు విన్నా చాలా ప్యూర్గా జానపదం ఫోక్ సాంగ్స్ ఏవైనా కూడా చాలా ప్యూర్గా ఉంటాయి. ఎందుకు అంత తొందరగా క్లిక్ అవుతాయి అంటే అందరి హార్ట్లోకి వెళ్ళిపోతాయి అని అంటారు, జనపదం అని చెప్తారు. సో అలాగే ఇప్పుడు ఇందులో విన్న ప్రతి పాట కూడా మీ అందరి హార్ట్స్లోకి వెళ్తుంది. చాలా బాగున్నాయి పాటలు. అండ్ ఒక ఫీమేల్ సెంట్రిక్ డెబ్యూట్ ఆర్టిస్ట్కి అంటే నాకు ఒక్క పాట నా ఫస్ట్ మూవీలో హిట్ అయితే చాలు అనే ఒక థాట్లో ఉన్న అమ్మాయికి 4 పాటలకి 4 హిట్స్ ఇచ్చారండి మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ, మా అద్భుతమైన లిరిసిస్ట్ శ్యామన్న కానీ, తిరుపతి అన్న కానీ, కమల్ అన్న కానీ. సో ఇంకంతకన్నా ఏం కావాలి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతాయి పాటలు. డైరెక్టర్ గారు సార్,
సార్ సార్ ఇప్పుడు టైటిల్ కలివి వనం అని పెట్టారు కదా, అంటే కలివి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, అర్థం ఏంటో తెలుసుకోవచ్చు సార్? సినిమా చూస్తే మీకు అర్థమవుతుందండి ఖచ్చితంగా. డెఫినెట్గా మీరు సినిమా చూస్తే కలివి వనం అనేది మీకు అర్థమైపోద్దండి. ఓకే సార్, దీని ద్వారా ఏమైనా మెసేజ్ వస్తుందా సార్? మెసేజ్ ఏమైనా? అసలు ఇందాక చెప్పిందంతా మెసేజే కదండి. ఇందాక చెప్పిందంతా మెసేజ్, మళ్ళీ మెసేజ్ ఏముంది ఇంట్లో? ఓకే ఓకే చెప్పు. హీరోయిన్ మీరు కొంచెం అనన్య నాగలలాగా కొంచెం అనిపిస్తుందని చాలా మంది చెప్పారు ఇందాక. చెప్పండి. మీకు చెప్పారు ఎవరైనా? కామెంట్స్లో అంటుంటారండి అనన్య నాగల్. ఎందుకని ఏమన్నా ఎప్పుడైనా అనుకున్నారా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఒకవేళ ఏమైనా ఫీచర్స్ అట్లా కనిపించవచ్చు చూడడానికి. తను కూడా మంచి యాక్ట్రెస్. మొన్ననే మనం గద్దర్ స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా వచ్చింది. ఒకవేళ అట్లా ఏమైనా రిజంబ్లెన్స్ ఉన్నా కూడా తనలాగా హార్డ్ వర్క్ చేసి నువ్వు కూడా అవార్డు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సూపర్ అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మాట్లాడిన బేసిక్గా, కాకపోతే నటించిన తర్వాత ప్రసాద్ ల్యాబ్ని థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రాఘవ్ గారికి కూడా చిరు సత్కారంని కలివనం టీం అందిస్తుంది. రాఘవ్ గారు ప్లీజ్ షాల్ తీసుకున్నాను.